स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं सदासि स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साद्रजातं सहगणललिता श्रीविशाखान्वितं च श्रीरूपं साद्रजातं सहगणरघुनाथान्वितं त्वं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितं च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौरङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे అందరికీ స్వాగతం. ఈరోజు భగవద్గీత ద్వితీయ అధ్యాయం 22వ శ్లోకం. పోయిన వారం 2వ అధ్యాయం 20వ శ్లోకం చూసాం. ఈరోజు 22వది. ముందుగా శ్లోకం చదువుదాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణహాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. సో నేను ఒకసారి చదువుతానండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృణహాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అనువాదం: మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహాలను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. సో అనువాదం ఎలా జస్ట్ కొద్దిగా వివరణ అయితే, ఈ ఈ జీర్ణమైన వస్త్రాలు అంటే బాగా వాడేసినవి, యూజ్లెస్ అన్నమాట. వాడేసి బాగా పాతవైన శరీరాలు అన్నమాట, వస్త్రాలు. ఇలాంటి వస్త్రాలు ఎలాగైతే మనం తీసి పడేసి కొత్త బట్టలు ఎలాగ వేసుకుంటామో, లేదంటే రోజు పొద్దున లేచినాక తీసేసి పాత బట్టలు, అదే రాత్రంతా తొడిగిన బట్టలు తీసేసి ఎలాగైతే కొత్త వస్త్రాలు ధరిస్తామో, అలాగే ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఎప్పుడైతే ఇది అరిగిపోతుందో, తరిగిపోతుందో, జీవితం ఆఖరణ, అప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. సో ఇది క్లుప్తంగా ఒక ఉదాహరణ తీసుకొని, ఎలాగ ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా విషయాన్ని మనం వివరించాలన్నప్పుడు ఒక ఉపమానం తీసుకొని చెప్తాం, ఒక ఉదాహరణ తీసుకొని ఇలాగా అని. సో ఎందుకంటే అది అర్థం అవడానికి బాగా. సో ఇక్కడ కూడా కృష్ణుడు ఒక ఉదాహరణ తీసుకొని చెప్పారు. సో ఇలాగా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఎలాగంటే ఒక గొంగలి పురుగు ఒక ఆకు మీద నుంచి ఇంకో ఆకుకి ఎలా వెళ్తుంది? ముందు ఒక ఆకుని పట్టుకొని తర్వాత ఇంతకు ముందు మొత్తం తినేసిన ఆకుని వదిలేస్తుంది. సో ఇది ఒక ఉదాహరణ. ఇలాంటిదే సేమ్. బట్టలు ఎలాగ తీసేసి వేరే బట్టలు ఎలా తొడుక్కుంటామో, సేమ్ మన ఒక గొంగలి పురుగు ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకి. ఇంకో ఉపమానం ఏంటంటే, ఒక మనిషి ఎలా నడుస్తాడో, ఒక పాదం నడిచేటప్పుడు ఒక పాదం నుంచి ఇంకో పాదంకి ఎలా వెళ్తుంది? ఒక పాదం నెక్స్ట్ పాదం పెట్టి ఆ తర్వాత ఈ వెనకాల పాదం ఎత్తుతారు. సో ఈ విధంగానే సేమ్ శరీరం వదిలేసేటప్పుడు ఇంకో శరీరం ఆల్రెడీ మనకి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఈ శరీరం వదిలేస్తాం. సో ఇది జనరల్ గా జరిగేది.
ఎప్పుడైతే ఒక సాధారణమైన చావు, ఆహ్, ఆహ్, అకాల మరణం కాకుండా సాధారణ మరణం ఉంటుంది గదా! ముసలితనం వచ్చేసి, ఏదైనా రోగం వచ్చి, క్షీణించి, బలమంతా వెళ్ళిపోయి, తినకుండా బలమంతా వెళ్ళిపోయి, ఎలాగైతే శరీరం మారుతుందో, ఈ విధంగా మారే శరీరాలన్నీ ఇలాగే మారతాయి. నెక్స్ట్ శరీరం ఆల్రెడీ కేటాయించబడుతుంది. తర్వాత ఈ శరీరాన్ని వదిలేస్తారు. ఆత్మహత్య, యాక్సిడెంట్‌లు ఇవన్నీ వేరే. ఇలాంటి ఇలా అవన్నీ ఇలాగుండవు. అవన్నీ అది వేరే విషయం. బట్ ఈ విషయానికొచ్చేసరికి కృష్ణుడేం చేశాడంటే, అర్జునుడికి అర్థమవ్వడానికి ఇలా ఉదాహరణ తీసుకొని చెప్తున్నారన్నమాట. సో, మనం అనువాదం భాష్యం చదువుదాం. తర్వాత కొద్దిగా సెక్షన్స్ వైస్ వివరణలిద్దాం. జగన్ బ్రో. ఓకే బ్రో. భాష్యము. ఆత్మ దేహములను మార్చుననడి విషయము అంగీకరింపబడిన సత్యము. ఆత్మ ఉనికిని విశ్వసింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏ విధముగా హృదయం నుండి శక్తి కలుగునో వివరింపలేకున్నను, శైశవము నుండి బాల్యము వరకు, బాల్యము నుండి యవనము వరకు, యవనము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు కలిగే మార్పులను వారు అంగీకరింపక తప్పదు. వృద్ధాప్యము నుండి మరొక దేహమునకు మార్పు అనేది జరుగును. ఈ విషయము ఇదివరకే పూర్వ శ్లోకము 213 నందు వివరింపబడినది. సో, ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనం ఒక 2 వారాల క్రితం, 3 వారాల క్రితం చూసినట్టు, ఎలాగైతే బాల్యం నుండి ఇలా పెరుగుతుందో శరీరం, ఇప్పుడు ఆ శరీరం లేదు. మనకు బాల్యంలో ఉండే శరీరం ఇప్పుడు లేదు. అంటే ఏ రకంగానూ ఉండదు. ఏదో కొద్దిగా పోలికలు మొహంలో. సో, అలా చూసుకుంటే ఆ శరీరం ఇప్పుడు లేదు. ఎక్కడికి పోయింది? మార్పు చెందింది. ఎలాంటి మార్పు? అది క్రమంగా జరిగింది కాబట్టి మనము దాన్ని అంత అవగాహనలోకి తీసుకోము. అంత మార్పు ఎక్కువ ఉండేసరికి, మార్పు ఎక్కువ ఉన్నా కూడా అప్పటి నుంచి ఇప్పటికి, కానీ ఇది క్రమంగా జరిగింది. సో, మనం ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మనం మన పిల్లలు పెరిగింది మనకంత గమనించం. ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి చూసి, అరే పోయినసారి వచ్చినప్పుడు ఇంత చిన్నగా ఉన్నాడు, ఇప్పుడు బాగా హైట్ వచ్చింది. సో, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో, అలా శరీరం ఎప్పుడు మారుతూనే ఉంటుంది ప్రతి క్షణం. అంటే మనం ఒక రోజు గడిస్తే ఒక రోజు చావుకు దగ్గరైనట్టు, ఒక రోజు మార్పు జరిగినట్టు. సో, ఇలా పోయిన శ్లోకంలో 2:13లో వివరించినట్టు శరీరం మారుతూనే ఉంటుంది. సో, సైంటిస్టులు ఇవన్నీ చెప్పరు మనకి. వీళ్ళకి కష్టం ఇవన్నీ చెప్పడం. ఏ ఏ ఏ సబ్జెక్టు ఇవి బోధించదు. మనం కాలేజీల్లో, స్కూల్స్‌లో ఎక్కడికెళ్ళినా ఈ సబ్జెక్ట్ మాత్రం ఉండదు. ఈ విషయాన్ని గురించి ఎవరు చర్చ ఉండదు. ఇలాంటి బోధన జరగదు. సో, ఇలాంటి బోధన అంతా భగవద్గీతలోనే ఉంటుంది. భగవద్గీత, భాగవతం ఇవన్నీ. సో, ఇదంతా చాలా, ఇప్పుడు మనం చూసేదంతా చాలా సింపుల్ అన్నమాట. ఇంకా చాలా వివరంగా, చాలా క్లుప్తంగా వివరించబడింది భాగవతంలో. ఓకే ప్రభా, కంటిన్యూ. ఒక దేహము నుండి మరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కృపచేతనే సాధ్యమగుచున్నది. ఒక మిత్రుని కోరికను మరొక మిత్రుడు తీర్చినట్లు ఆత్మ యొక్క కోరికను పరమాత్మ తీర్చును. ముండకోపనిషత్తు వంటి వేద విభాగములను, శ్వేతాశ్వతరణోపనిషత్తు వంటివి జీవాత్మను మరియు పరమాత్మను ఒకే వృక్షంపై కూర్చున్న మిత్రపక్షులతో పోల్చినవి. ఆ 2 పక్షులలో ఒకటి ఆత్మ వృక్షపు ఫలములను ఆరగించుచుండగా, మరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుణ్ణి గమనించుచుండును. ఈ 2 పక్షులను గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అందులో ఒకటి భౌతిక వృక్షపు ఫలములచే ఆకర్షింపబడగా, రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షిభూతమగుచున్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా, అర్జునుడు ఫలమారగించు పక్షి అయి ఉన్నాడు. వారిరువురు మిత్రులే అయినను ఒకటి ప్రభువు కాగా, రెండవది సేవకుడు. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు, లేదా ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుచున్నది.
సో, ఇలాగా సేమ్ ఒక వృక్షం నుంచి ఇంకొక వృక్షానికెళ్ళినట్టు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి ఉపమానం ఇంకొక శ్లోకంలో ఉంది. ఆహ్, 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 ఎలాగైతే గాలి వాసనని ఎలాగైతే గాలి సువాసనని గాని, చెడు వాసనని గాని ఎలాగైతే ఒక చోటు నుంచి ఇంకో చోటికి తీసుకొస్తుందో, ఇది గూడా ఒక ఉపమానం. ఇక్కడ చూడండి. వాయువు గంధమును మోసుకొని పోయినట్లు జీవుడు భౌతిక జగత్తును జగత్తున విభిన్నములైన తన భౌతిక భావ సంస్కారములను ఒక దేహము నుండి మరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడొక దేహమును గ్రహించి తిరిగి మరి ఒక దేహమును గ్రహించుటకై దానిని విడిచి వేయును. ఇది కూడా ఇలాంటిది ఇంకొక ఉపమానం. ఆమ్, ఆ, అది అర్థం కాకపోతే ఇది. సో ఎలాగైతే బట్టలు తీసి వేరే బట్టలు వేసుకుంటామో, గాలి ఎలాగైతే ఒక సుగంధం కానీ దుర్గంధం కానీ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఎలా అయితే తీసుకెళ్తుందో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన సంస్కారాలన్నీ మనం తీసుకెళ్తాం. సంస్కారాలు అంటే మనం ఈ జీవితంలో ఏవైతే అభ్యసిస్తామో అవి మనకి సంస్కారాలు అయిపోతాయి. అవి గట్టి పడతాయి అన్నమాట మనకి. మన ఉనికిలో అలాంటి ఆలోచనలు ఇప్పుడు బ్యాడ్మింటన్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి రోజు, వాళ్ళు దాంట్లో బాగా ప్రాక్టీస్ బాగా చేస్తే దాంట్లో ఉత్తీర్ణులు అవుతారు బాగా. అది దాంట్లో బాగా ఏమంటారు దాన్ని, స్కిల్ఫుల్. వాళ్ళు దాంట్లో బాగా నైపుణ్యం చేర్చుకుంటారు. సో ఈ విధంగా మనం ఏదైతే జీవితంలో ఏదైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో, ఎక్కువ అభ్యసిస్తామో దాంట్లోనే మెరుగుపడతాం. సో అదే నెక్స్ట్ మనకొచ్చే జన్మలో అవే వాసనలు, అవే సంస్కారాలు వచ్చే జన్మలోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఈ జీవితంలో ఎలాగుంటుందంటే, ఇప్పుడు చెప్పినట్టు ఈ శరీరంని వ్యర్థం అంటున్నారు. చివరి దశకొచ్చేసరికి శరీరం వ్యర్థమైపోతుంది. అంటే ఇంక పనికిరాదనమాట. ఎందుకు పనికిరాదు? ఇది అసలు ఇదే శరీరం కొన్ని వేల సంవత్సరాలు వెళ్ళిపోవచ్చు కదా అట్లే. పర్మనెంట్‌గా ఉండొచ్చు కదా! ఇప్పుడు శరీరం మార్పు చెందాల్సిన అవసరం ఏముంది? శరీరం చిన్నగా పుట్టడం ఎందుకు? యాక్చువల్‌గా శరీరానికి ఎన్ని 6 దశలున్నాయి. ఈ యాక్చువల్‌గా మనం పోయినసారి చూసాము. 220 శ్లోకం చదివినప్పుడు కూడా చూసామనమాట. ఇక్కడ చూడండి. భౌతిక ప్రకృతి నిత్య పరిణ నిత్య శీలమై ఉండును. అంటే నిత్య పరిణామం అంటే ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. భౌతిక శరీరములు సాధారణముగా 6 దశలను పొందును. 6 దశలు అవేంటివి? పుట్టును, మనం అందరం పుడతాం. పెరుగును, శరీరం. మనము అంటే శరీరం. ఇక్కడ శరీరం ఏమవుతుంది? దేహి అనేది ఆత్మ, జీవి. సో జీవి ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్తుంది. సో ఆ శరీరం ఏం చేస్తుంది? పుట్టును, పెరుగును, కొంతకాలము నిలిచియుండును, ప్రత్యుత్పత్తులను కావించును. పిల్లలు పుట్టడం, క్షీణించును, స్లోగా ముసలితనం వచ్చేస్తుంది, చివరికి నశించును. సో అట్టి భౌతిక ప్రకృతియే అధిభూత మనబడును. సో దీన్ని అధిభూత అంటారు. ఇది మనం ఈ శ్లోకానికి వచ్చినప్పుడు నేర్చుకుందాము. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ 6 దశలు ఉంటాయి. ఈ 6 దశల్లో ఈ 6 దశలు తప్పనిసరి. ప్రతి స్వాభావికంగా చిన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు స్వాభావికంగా జరిగే మార్పులు ఇవి. పుట్టడం, పెరగడం, కొంతకాలం నిలిచి ఉండడం, ప్రత్యుత్పత్తులను కావించడం, క్షీణించడం, చివరికి పోవడం. సో ఈ నశించడం అనేది తప్పదు. ఈ నశించడం అనేది మన చేతిలో లేదు. సో ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళడానికి, ఒక శరీరం నుంచి ఇంకో శరీరాన్ని మనం కేటాయించడం కానీ,
ఒక్కోసారి మనిషి జన్మ రాకుండా జ జంతు జన్మ రావడం. ఇలాంటివన్నీ జరుగుతాయి మన అలవాట్లని బట్టి ఈ జీవితంలో. ఆ! సో, ఇలాగనమాట. ఇలా మనం మళ్ళీ బ్యాక్ టు సో, ఇలా కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ ఈ పొరపాట్లో ఆహ్, ఈ భాష్యంలో ఏముంది? ప్రభుపాదుల వారు చెప్పిందేంటంటే, ముండక ఉపనిషద్ మరి శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఈ జీవాత్మ, ఆత్మ జీవాత్మ, ఆత్మని జీవాత్మ అంటారు. ఇంకొకటి పరమాత్మ. సో, ఈ 2 ఒక చెట్టు మీద కూర్చున్న 2 పక్షుల్లాగనమాట. సో, ఒక పక్షేమో సాక్షి, సాక్షిగా నిలబడుతుంది. ఇంకొక పక్షి ఆహ్, ఆహ్, ఆ చెట్టు మీద ఉన్న ఫలాలను తింటుంది. సరేనా? ఈ పక్షి ఫలాలను తింటున్న పక్షి వచ్చేసి జీవాత్మ అంటే మనం. మనము అంటే మన ఆత్మ. సో, ఇవి మనం తింటున్నప్పుడు ఇంకొక పక్షి పక్కన కూర్చున్న పక్షి ఏమో ఆహ్, పరమాత్మ. ఇదొచ్చేసి ఈ పక్షి వచ్చేసి సాక్షి. యాక్చువల్‌గా ఇవి 2 పనులు చేస్తది. ఈ పక్షి పరమాత్మకి 2 మెయిన్ 2 ఒక ముఖ్యమైన 2 ఆహ్, ఆహ్, 2 కార్యాలుంటాయి. అవి చూద్దాము. ఇంకో శ్లోకంలో ఉంది. సో, ఈ 2 కార్యాలు ఇవి చేస్తుందనమాట. ఏంది? అనుమతించడం. ఆ! చూపిస్తాం మళ్ళీ మీకు వర్స్. సో, ఈ ఈ ఈ 2 పనులు చేస్తుందనమాట. ఈ 2 పనులు చేస్తుంది. ఈ పక్షేమో మనము చానా బిజీగున్నాం. చానా అసలు మనకి ఆహ్, తీరిక లేదనమాట. ఫలాలు తింటున్నాం. కొన్ని ఫలాలు తియ్యగుంటాయి. కొన్ని ఫలాలు పుల్లగా, చేదుగా ఉంటాయి. సో, ఈ మంచి ఫలాలేమో మన సంతోషాలు, చెడు ఫలాలేమో మన యూ నో దుఃఖాలు. సో, ఈ దుఃఖాలు ద్వంద్వాలనమాట. అన్ని ద్వంద్వాలు ఈ ప్రపంచంలో ఉన్నంత సేపు మంచి, చెడు, సుఖము, దుఃఖము ఇవన్నీ తప్పదు. సో సో, ఇక్కడ చూడండి. ఈ పక్షి ఇంకొక పక్షి పరమాత్మ. సో, ఇంతకుముందు ప్రభు వివరించినట్టు భగవంతుడు 3 దశలలో ఉంటారు. ఒకటేమో పరమాత్మ, ఒకటేమో బ్రహ్మన్, ఒకటేమో భగవాన్. సో, మనకి దేవుడిని మీరు చూడాలనుకుంటే 3 చోట్ల దొరుకుతాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది. ఎక్కడెక్కడ? పరమాత్మ రూపంలో మన లోపల. బ్రహ్మన్ రూపంలో ఆహ్, ఆహ్, ఈ భౌతిక జగత్తు పైన ఒక వెలుగు. దాని తర్వాత భగవానుడు. స్వయంగా కృష్ణుడు. సో, ఈ 3 రకాలుగా ఆహ్, కొన్ని ప్రక్రియల ద్వారా ఒక్కొక్క ప్రక్రియ ద్వారా ఒక్కొక్క దగ్గరికి చేరుకోవడం అన్నమాట. ధ్యానం ఇవన్నీ చేస్తే ఆహ్, ఆహ్, ఇక్కడ లోపల ఉన్న పరమాత్మ దగ్గరికి చేరడం. ఎలా చేరాలో అనేది ఈ యోగాభ్యాసం చెప్తుంది. తర్వాత ఈ జ్ఞానకాండ. సో, ఈ జ్ఞానకాండ ఏం చేస్తుంది? మనకి బ్రహ్మన్ అంటే ఈ ఈ ఈ ఆహ్, ఈ వెలుగు దీని దగ్గరికి ఎలా చేరాలో ఆ ప్రక్రియ ద్వారా వెళ్తాం. భక్తి యోగ ద్వారా డైరెక్ట్‌గా భగవంతుని చేరడం. కృష్ణుడి దగ్గరికి. సో, ఇక్కడ కృష్ణుడు మన లోపల ఉండి ముఖ్యంగా 2 పనులు. చూడండి. ఉపద్ర ఉపదృష్ ఉపదృష్టానుమంత చ భర్త భోక్త మహేశ్వరః. పరమాత్ పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఆయనను ఈ దేహమునందు ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షుడును, అనుమతించువాడును, పరమాత్మగా ప్రసిద్ధి నొందినవాడును అగు దివ్య భోక్త మరి ఎక్కడు కలడు. ఇది ఆ ఇంకో పక్షి. ఏం చేస్తున్నాడు? కృష్ణుడు లోపలుండి పరమాత్మ రూపంలో పర్యవేక్షణ అనుమతించడం. అనుమతించడం అంటే ఏమనుమతిస్తారంటే ఆహ్, అసలు మనం ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమే మనము భోగవాంఛ కోసం.
అంటే మనము వచ్చింది అసలు ఇన్ని మార్పులు చెందుతున్న ఈ శరీరం, ఇన్ని మార్పులు చెంది ఈ 6 దశలు మారి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్తూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ చనిపోతూ ఇంత తతంగం ఎందుకు జరుగుతుంది? అసలు మనము ఒక మనిషి చనిపోతే ఎక్కడికెళ్తున్నారు? సరే పుడుతున్నారు. ఎక్కడి నుంచి పుడుతున్నారు? అంటే ఇంతకు ముందు లేడు గదా! పుట్టినతను. పుట్టిన పాప ఇంతకు ముందు లేదు. ఇప్పుడు పుట్టింది. పోనీ ఆ శరీరమా? కాదు. ఆ శరీరంలో జీవం లేదంటే జీవాత్మ లేదంటే ఆ శరీరం పనికిరాదు. అంటే ఆ శరీరం కాదు. శరీరంలో శరీరాన్ని తీసుకొని ఎవరో వస్తున్నారు. పెరుగుతున్నారు ఈ 6 దశలు. పుట్టుక, పెరగడం ఈ 6 దశలు. ఈ 6 దశలు మార్పు చెంది చనిపోతున్నారు. మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నారు. సో, ఎక్కడికెళ్తున్నారు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? ఈ జీవాత్మ అసలెక్కడిది? ఇది అసలైన ప్రశ్నలు. సో, మనకి బాగా ఈ ఈ స్ ఈ ఈ ఉపనిషత్తులు, ఈ శాస్త్రాలన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యేదేందంటే, ఈ జీవాత్మ వస్తున్నది ఈ భౌతిక శరీరం నుంచి, భౌతిక లోకం నుంచి కాదు, ఆధ్యాత్మిక లోకం నుంచి అని తెలుస్తుంది. సరేనా? ఈ ఆధ్యాత్మిక లోకం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్పాలంటే ఆహ్, ఈ ఇప్పుడు చూడండి మీరు మనం బయట ప్రపంచంలో బయట మనం ఊర్లో ఉండడం గాని, ఇదంతా ఈ చట్టము ఇక్కడ ఒక వేరే చట్టం అన్నమాట. ఇక్కడ ఏదన్నా పొరపాటు చేసి అంటే ఇదేంది సివిల్ లా అంటారు. సో, ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే జైల్‌లో ఏస్తారు. అక్కడ సివిల్ లా వర్తించదు. అక్కడ సివిల్ లా వర్తించదు. అక్కడేంది క్రిమినల్ లా. అక్కడ క్రిమినల్ లా వర్తిస్తుంది. అలాగే మనము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటూ అక్కడేదో తప్పు చేశాం. ఆ తప్పులు గూడా ఉన్నాయి. మనం ఏంది బేసిక్‌గా చూస్తే మనం గూడా కృష్ణుడిలాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అది ఒకటో చానా తప్పుల్లో అదొకటనుకోండి. కృష్ణుడిలాగా ఎంజాయ్ చేద్దాం. నాకు గూడా ఇదే సుఖం కావాలా, నాకు గూడా ఇదే కావాలనుకున్నాం. అనుకున్నప్పుడు వెంటనే ఓకే. మీకిలాంటి సుఖం కావాలనుకుంటున్నారు. ఇక్కడైతే ఎంజాయ్ చేయలేరు. ఇక్కడైతే అనుభవించలేరు ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో. మీకు అనుభవించాలంటే భౌతిక ప్రపంచానికి వెళ్ళాల. కానీ భౌతిక ప్రపంచం జైలు లాంటిది. ఇక్కడ వేరే చట్టం. ఈ చట్టం పేరేంది? మాయ. సో, ఈ చట్టంలో మనము కృష్ణుడవుదాం అనుకుంటున్నాం. కానీ అవ్వలేం. ఎందుకంటే మనకిన్ని రూల్స్ ఉన్నాయి. ఇన్ని నియమాలున్నాయి. ఇన్ని శిక్షలున్నాయిక్కడ. సరేనా? సో, ఇప్పుడు చూసుకుంటే మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. కృష్ణుడు ఏం చెప్తాడు ఈ శ్లోకంలో? అసలు మనకు అర్థం కావడానికి మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్త్రానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. చూడండి. ఈ జడ జగత్తునందలి జీవులందరును నా శాశ్వతాంశములు. అందరూ ఆయన శాశ్వతాంశములు. ఆయన అంశాలే శాశ్వతంగా. అంటే మనమంతా వేరు ఆయన కంటే. మనం ఆయనతో ఎప్పుడు కలవలేం. ఈ మాయావాదులు చెప్పినట్టు ఐక్యం అవ్వలేం. ఎప్పుడూ సెపరేటే. ఎప్పుడూ విడిగానే ఉంటాం. ఈ ఈ విడిగా ఉన్న మనం ఆయన అంశాలే. ఎప్పటి నుంచి? శాశ్వతంగా. ముందు నుంచి. దానికి మొదలు లేదు. మనం శాశ్వతం అంటే ఒక ఆహ్, శాశ్వతంగా మీరు ఆహ్, ఈ ఇండ్లులు పెట్టుకోవచ్చు. మనం సొంత ఇల్లు ఒకటి కట్టుకుంటే ఎన్ని రోజులు మనకి ఇల్లిది సొంతం శాశ్వతంగా. అది శాశ్వతంగా ఉండదు. మనం శాశ్వతంగా ఉండం. అంటే మన ఆలోచన శాశ్వతానికి కూడా ఒక లిమిట్ చూస్తుందన్నమాట. కానీ ఈ శాశ్వతం ఇక్కడ చెప్పిన శాశ్వతం అంటే నిజంగా అంటే శాశ్వతం అంటే ఇంక దానికి మొదలు లేదు, అంతు లేదు. సో, అలాగనమాట. అలాగా శాశ్వతంగానే మనం కృష్ణుడికి అంశలం. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను ఆకర్షించి వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. ఈ ఈ 5 మన ఇంద్రియాలు ప్లస్ మనస్సు. ఈ 6. ఈ 6 ఈ ఆత్మ ఈ శరీరంలో ఈ 6 ఉంచి ఇన్ని ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు అంటే చానా ఉన్నాయి గదా! మనకి మనం పెట్టుకున్న ఇబ్బందులు. ఆహ్, ఇంతకుముందు ప్రభు వివరించినట్టు 3 రకాల ఇబ్బందులుంటాయి. ఏంటివవి? ఆధ్యాత్మిక్ అంటే మనకు మనం
మనకు మనం పెట్టుకునే ఇబ్బందులు. నాలుక కొరుక్కోవడం, కాలు జారి కింద పడడం ఇవన్నీ. ఆహ్, చెప్పకున్నా ఈ కోవిడ్ సీజన్‌లో బయటికి పోవద్దని చెప్పినా బయటికి పోవడం. ఇదొకటి. ఆహ్, ఇలాంటివన్నీ మనకు మనం పెట్టుకునే ప్రాబ్లమ్స్, సమస్యలు. తర్వాత ఆహ్, ఆది భౌతిక్. ఆహ్, పక్కనోళ్ళు పక్కనోళ్ళ వల్ల. దోమ వల్లో, కుక్క వల్లో, పక్కన మనుషుల వల్లో మనకిబ్బందులు. తర్వాత ఆదిదైవిక్ అంటే ఏంది? ఈ దేవతల వల్ల. సునామీ రావడం, ఈ పెద్ద వర్షాలు వచ్చి ఇల్లు కూలిపోవడం, పిడుగు పడడం, ఇవన్నీ మన చేతుల్లో లేవు. సో, ఈ 3 రకాల ఇబ్బందులు పడుతూనే ఉంటాం. దీనిని మనం మనము ఎవరిని అడిగితే మీరు సంతోషంగా ఉన్నారంటే కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు చెప్తారు. నాకేం ప్రాబ్లమ్స్ లేవు. మనం సంతోషంగా ఉన్నామని. కానీ వాళ్ళైనా ఈ 3 రకాల ఇబ్బందులు పడుతుంటారు. జస్ట్ వాళ్ళు ఒక ఆ పక్క చూడడం మానేస్తారు అంతే. వాళ్ళ కష్టాల వైపు చూడడం మానేసి, నిజమైన కష్టాల వైపు చూడడం మానేసి, అలే వాళ్ళకి కూడా ముసలితనం వచ్చేస్తుందే. ఆహ్, ఆహ్, వాళ్ళకి కూడా వృద్ధాప్యం వచ్చేస్తుంది. వాళ్ళకి కూడా రోగాలొస్తాయి. అని అనే ఆ వైపు చూడకుండా వాళ్ళ దగ్గర వేరేవి వాళ్ళు మభ్యపెట్టుకుంటున్నారనమాట వాళ్ళని వాళ్ళు సంతోషంగున్నారని. ఈ జడ జగత్తులో సంతోషం అనేది ఉండదు. ఎవరైనా సంతోషంగా ఉన్నారు అంటే ఇద్దరు. శాస్త్రం చెప్తున్న ప్రకారం ఇద్దరే సంతోషంగున్నారు. ఒకటి మహాజ్ఞానులు, మన ఆహ్, మహాజ్ఞానులు. ఇంకొకరు పిచ్చివాళ్ళు. ఈ ఇద్దరే సంతోషంగా ఉండగలరు. సో, మనం ఈ 2 వర్గాలకు చెందిన వాళ్ళం కాకపోతే, మనం సంతోషంగా ఉన్నట్టు కాదు. అలా అనుకుంటున్నామంటే మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నట్టనమాట. సో, ఇవన్నీ ఎలా జరుగుతుంటాయి? అసలు ఇవన్నీ జరగడానికి కారణం ఏంది? కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తారనమాట. ఇవన్నీ ఎవరు చేస్తున్నారసలు? చూడండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం. హేతునావేన కౌంతేయ జగద్విత్పరి వర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్చించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. కానీ దాని దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల సృష్టించబడుచు లయము నొందుచున్నది. అంటే సృష్టించబడడం, లయమవ్వడం. నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి. అంటే కృష్ణుడి శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి ఇవన్నీ చేస్తుంది. ఈ భౌతిక ప్రకృతికి చెందినవే ఈ మన 5 ఇంద్రియాలు, మన బుద్ధి. ఎందుకంటే మనం ఆహ్, ఆధ్యాత్మిక లోకం నుంచి ఇక్కడికి పడినప్పుడు ఉండవు మన దగ్గర. మనము ప్యూర్ అన్నమాట. చాలా పవిత్రం మన జీవాత్మ అనేది చాలా పవిత్రం. దీనికి ఇవన్నీ ఉండవు. ఒకరిని మోసం చేయడం గాని, ఒకరిని కించపరచడం గాని, ఒకరిని బాధ పెట్టడం అనేది ఈ ఆత్మకు తెలీదు. ఇవన్నీ ఇక్కడికొచ్చిన తర్వాత వచ్చే అలవాట్లు. ఈ భౌతిక ప్రపంచంతో ఆహ్, ఈ భౌతిక ప్రపంచంతో సాంగత్యం పెట్టుకున్న తర్వాత వచ్చే అలవాట్లివన్నీ. సో, మనం ఎప్పటినుంచో అనాది కాలం నుంచి మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆహ్, మనకు ఈ విధంగా జరుగుతుందనమాట. మనకన్నీ మర్చిపోయినాం. బేసిక్‌గా అన్నిటికంటే ముఖ్యమైనదేందంటే, మనం ఈ శరీరం అని అనుకోవడమే మన అసలు సమస్య. సో, ఎప్పుడైతే మనం ఈ శరీరం కాదు అనుకుంటామో, అప్పుడు ఈ ఈ ఇప్పుడు మనం ఈరోజు శ్లోకంలో అది బాగా వివరిస్తారనమాట. మనం ఈ శరీరం కాదు, ఈ పక్షి ఆ పక్షి ఫలాలను తింటున్న పక్షి ఎప్పుడైతే ఫలాలను తినడం ఆపేసి పక్కన కూర్చున్న ఇంకొక పక్షిని చూసి, దానిని గుర్తించి ఆహ్, ఆ పక్షి చూస్తుంది, అనుమతిస్తుంది, పర్యవేక్షణ కావిస్తుంది అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఈ జీవాత్మ గుర్తిస్తుందో, ఆ తర్వాత ఇంకా ఈ కష్టాలుండవు. చూడండి మీరు ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభు చదవండి ప్రభు.
వారిరువురు మిత్రులే అయినను ఒకటి ప్రభువు కాగా రెండవది సేవకుడు. ఈ సంబంధమును విస్మరించుట చేతనే జీవాత్మ ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకు లేదా ఒక దేహము నుండి మరొక దేహమునకు మార్పు చెందుటకు కారణమగుచున్నది. భౌతిక దేహమనడి వృక్షముపై జీవాత్మ తీవ్ర ప్రయాసకు గురి అవుతుండును. కానీ అది చెంతనే ఉన్నట్టి మిత్రుడైన మరొక పక్షిని ఉపదేశము కొరకై అర్జునుడు శ్రీకృష్ణునికి స్వచ్ఛందముగా శరణము పొందినట్లు పరమాచార్యునిగా అంగీకరించినంతనే సర్వ శోకముల నుండి అది విముక్తి నొందగలదు. ముండకోపనిషత్ 3:1-2 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 4:2 రెండును కూడా ఈ విషయమును సమర్థించుచున్నవి. రెండు పక్షులను ఒకే వృక్షంపై నున్నను ఫలమారగించు పక్షి ఫలభోక్తగా చింత మరియు దుఃఖములతో పూర్తిగా మునిగి ఉండను. కానీ ఆ పక్షి భగవానుడైనటువంటి తన మిత్రుని వైపునకు ఏదియో ఒక విధముగా దృష్టిని సారించి అతని మహాత్మ్యమును ఎరుగగలిగినచో వెంటనే ఆ దుఃఖిత పక్షి సర్వ చింతల నుండి విముక్తమగును. సో చూడండి ఇక్కడ క్లియర్గా బాగా ఈజీగా అర్థమయ్యేలాగా చాలా బిజీగా చాలా ఇదిగా చూస్తుంది. ఏదో ఒక రకంగా ఈ జీవి తన దృష్టిని ఆ మహాత్మా వైపుకు తిప్పితే ఒక్కసారి చూస్తే అయిపోతుంది, అర్థమైపోతుంది అనమాట. ఇది కాదు, శాశ్వతం కాదు అని. చాలా కష్టం అది. ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో అసలు మీకు అక్కడ చెప్పినాడు కదా, ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో మనస్సు మరియు 5 ఇంద్రియాలతో కూడిన ఈ శరీరంతో చాలా అష్ట కష్టాలు పడుతుంది అనమాట. సో ఇది ఎంత కష్టమైనదంటే చూడండి ఇక్కడ, దైవహి ఏష గుణమాయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా ఏతం తరంతితే. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా దైవీ మాయ నిశ్చయముగా దాటశక్కము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. చాలా సింపుల్. ఇంతకు ముందు చెప్పినట్టు ఇది మయా దక్షిణ ప్రకృతి అన్నారు. అంటే నా శక్తి ఏంటి? ఆ శక్తి ఇక్కడ చూడండి. ఆ శక్తి గురించి ఈ జైలు అన్నాం కదా, మనం ఇప్పుడు జైలు అన్నాం కదా, ఈ జైల్లో క్రిమినల్ లా ఈ చట్టం వేరే కదా. ఆ చట్టం ఎలాంటిది చూడండి ఇక్కడ, భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. అంటే మనం జైలు నుంచి బయటికి రాలేము, వచ్చే అవకాశమే లేదు. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభముగా దాటగలరు. ఇక్కడే ఒక వివరణ ఇచ్చేసి కృష్ణుడు దానికి ఒక సొల్యూషన్, అంటే ఒక మార్గం కూడా చూపించేశారు, ఎలా వస్తాం బయటికి దీని నుంచి అని. అంటే నువ్వు జైల్లో పోవడం కూడా చెప్పేసి, నువ్వు జైల్లో ఉన్నావు ఏం చెప్తున్నారు సాధారణంగా మనం చూసుకుంటే, ఇక్కడ మీరు జైల్లో ఉన్నారు, జైలు నుంచి బయటికి రావాలా చాలా కష్టం. మనం జైల్లోకి పోయే ఖైదీ ముందు యాక్చువల్గా మన అందరికీ తెలుసు బయట జైల్లో కష్టాలు ఉంటాయి అని. కానీ చాలా మంది తప్పులు చేస్తారు, తెలిసినే తప్పులు చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టాలు ఇచ్చేసి, చూడు ఇంత కష్టాలు పడుతున్నావు, నీకు సత్ప్రవర్తన వచ్చేస్తే ఒక ఏమంటారు దాన్ని, ప్రెసిడెంట్ భిక్ష ఏదది, క్షమాభిక్ష తీసుకుంటే క్షమాభిక్ష మనకి అనుమతి వచ్చేస్తే ప్రెసిడెంట్ నుంచో పెద్ద ఆఫీసర్ నుంచో మనకి బయటికి తీసేస్తారు. అలాగనమాట. మనం వస్తున్నాము, బయటికి అయితే మనకు రాదు. మనకు శిక్ష పడిపోయింది అనుకోండి, జీవితకాలం శిక్ష పడిపోతే మనం బయటికి రాలేమైపోయింది. కానీ క్షమాభిక్ష ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్షమాభిక్ష కాదు, ఇక్కడ శరణు పొందాలి మనం కంప్లీట్ గా, పూర్తిగా శరణు ఇచ్చే మొత్తం సమర్పించి, అదేమంటారు దాన్ని ఇప్పుడు, సరెండర్, పూర్తిగా సంపూర్ణ శరణాగతి. సారీ,
శరణాగతి పొందాలంతే. అదొకటే. శరణాగతి. శరణాగతి పొందడమే. కానీ కష్టం. ఇది గూడా కష్టం మనకి. చూడండి ఇప్పుడు మళ్ళీ వెనక్కెళ్దాం. సో, ఈ పక్షి ఆహ్, చూసినంత మాత్రం మనకి కృష్ణుడు మనల్ని ఇక్కడ ఏందంటే ఇక్కడ ఏమైంది మర్చిపోయినామనమాట మనం. మనకు గుర్తు లేదు. ఈ శరీరం తీసుకొని అనాది కాలం నుంచి ఈ శరీరాలు మారుస్తూ మనకి మనం ఇప్పుడు ఎలాగుంటుందంటే ఈ మయసభ దుర్యోధనుడు ఈ మయసభలోకి ఎంటర్ అయితాడు. ఈ మయసభ మనకి ఆహ్, మయ అనే ఒక రాక్షసుడు ఆహ్, కాపాడినందుకు ఆ వనంలో ఆహ్, అర్జునుడికి ఒక వరం ఇస్తాడన్నమాట. నన్ను కాపాడినావు కాబట్టి ఒక మహల్ కట్టిస్తానని. మహల్ కట్టిచ్చిస్తాడు. ఆ మహలు పేరు ఆహ్, మయసభ. మయసభ కట్టిచ్చేస్తాడు. ఎందుకంటే అప్పుడే ఒక కొత్త రాజ్యం వచ్చుంటుంది వీళ్ళకి పాండవులకు. ఈ ఇది నేను కట్టిస్తానని చెప్పేసి ఒకటి కట్టి ఇస్తాడు. సో, ఆ మయసభ స్పెషాలిటీ ఏదంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది ఎక్కడా మనం చూసిండము. సో, దాంట్లో ఒక చిన్న ఇదుంది. ఆ సభలో ఎంటర్ అయితే, ఆ సభలో లోపల వెళ్ళంగానే అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, మైమరిచిపోతారంతా దాంట్లోకి రాంగానే. అలాగే దుర్యోధనుడు గూడా అర్థం కాలేదన్నమాట. దుర్యోధనుడు ఏం చేస్తా అసలు దుర్యోధనుడు ఒక రాజు, ఈ ప్రపంచానికి రాజు ఆ టైంలో. అలాంటి వాడు నీళ్ళలో కింద కాళ్ళు పెట్టి అంటే అక్కడికొచ్చిన విషయము, అతని స్టేటస్సు అవన్నీ మర్చిపోయినాడన్నమాట. ఆ సభ అంత ఆకర్షించేస్తుందన్నమాట. సో, అక్కడ ఒక చిన్న కొలంలాగుంటుంది. కాలు పెడతాడు. యాక్చువల్‌గా కొలంలో వెళ్ళే ముందు తలుపులనమాట. కొన్ని చోట్ల అద్దంతో తలుపులుంటాయి. కొన్ని చోట్ల అద్దంతో తలుపులుండవు. అసలు 2 ఒకే రకంగుంటాయి. ఎళ్తే కొట్టుకుంటాడు. కొట్టుకుంటాడు. అరే! ఇదేంది కొట్టుకుందని ఇంకో చోటకి ఎళ్తేనేమో వెళ్ళగలడు ఆ పక్కకి. సో, ఈ విధంగా అలాంటి చానా మాయలుంటాయన్నమాట. సో, అలాంటి వాడు ఏం చేస్తాడు అక్కడికెళ్ళేసి మర్చిపోతాడనమాట. ఇవన్నీ చూడడం మొదలుపెడతాడు. అక్కడ మయసభలోకెళ్ళేసి దాన్ని చూడడం మొదలుపెడతాడు. చేయి పెట్టడం, ఇక్కడ కింద నీళ్ళలో కాళ్ళు పెట్టడం. అసలు అవసరం లేదు ఆయనకి. పక్క నుంచి ఎళ్ళిపోవచ్చు. అక్కడ కాళ్ళు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ మర్చిపోతాడు అవన్నీ. ఎందుకంటే మైమరిచిపోవడం. మయసభ మాయ చేసేస్తుందది. సో, ఈ విధంగా మనం ఇక్కడికొచ్చేసరికి మనం అసలు ఇక్కడికొచ్చిందెందుకు అనేది మర్చిపోయి మనము ఈ ఈ ప్రపంచంలో మునిగిపోతామనమాట. ఇక్కడ ఎట్లా జైల్‌లో గూడా అంతే. జైల్‌లో మనకి ఆహ్, ఆహ్, జైల్‌లో ఏమైతుందంటే మనం కొంతమంది జీవితకాలం ఉండేసరికి 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండేసరికి వాళ్ళు బయటకొస్తే బతకలేరంట. వాళ్ళు బయటకొస్తే ఇదేంది ఇంత విచిత్రంగుంది. వాళ్ళకి జైలే బాగా అనిపిస్తుందంట. అంటే వాళ్ళకంత అలవాటయిపోయింది 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఆ విధంగా మనం గూడా ఇప్పుడు చాలా మందికి మీరొచ్చి మనం దేవుడిని పూజించండి. దేవుడు సుప్రీము. మనం ఇక్కడి నుంచి ఎళ్ళిపోతే మనం అసలు ఈ ఈ ఈ శరీరం మనం కాదు. మనం ఈ ఆత్మ. మనకి అసలు ఈ భౌతిక ప్రపంచం మనది కాదు. మనకి ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉందంటే వాళ్ళకది సహించదనమాట. వాళ్ళకసలు ఏం చెప్తున్నావు నువ్వసలు ఇవన్నీ ఉండవు. ఒకే జీవితం ఉంటుంది. ఈ జీవితంని బాగా ఎంజాయ్ చేయాలా, బాగా అనుభవించాలా అని. అది వాళ్ళ ఆహ్, సిద్ధాంతం. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఖైదీలు, అలవాటు పడిన ఖైదీలు వీళ్ళు. ఆహ్, జీవితం అంతే బయటికి రావడం వాళ్ళకిష్టం ఉండదు. జైలే బావుంటుంది వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళని ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? లోపల కృష్ణుడు ఉన్నాడక్కడ లోపల. ఇక్కడ ఇంతకు ముందు చూసినట్టు 13, 23 శ్లోకంలో చూసినట్టు ఆహ్, అనుమంత చ ఉపదృష్ట చ. అంటే అనుమతించడం, పర్యవేక్షించడం. అంటే అనుమతిస్తున్నాడు. దేనికి అనుమతిస్తున్నాడు? మనం అడిగిన దానికి. నాకు ఇక్కడే ఉండాలనుంది. ఈ భౌతిక ప్రపంచంలో సరే ఉండు. అనుమతిస్తాడనమాట. కానీ ఇక్కడ ఏమైతుందంటే అన్నీ రికార్డ్ అయితాయి. అన్నీ ఒక చట్ ఒక చ ఒక చిట్టాలో అంతా చేర్చబడుతుందనమాట మనం చేసేవన్నీ. ఏది తప్పించుకొని పోలేము. అన్నిటికి మనము ఒక ఒకవేళ మీరు చూస్తే ఇప్పుడు తప్పు చేస్తే తర్వాత అనుభవించాల్సింది అది రికార్డ్ అయ్యుంటుంది. చేరుస్తారు జాబితాలోకి. అన్ని పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అదే కర్మ. ఇప్పుడుది గాదు. మనం అనుభవించేదైనా ఇప్పుడుది గాదు. ఇప్పుడు మనల్ని ఒకరిని కొట్టేస్తే ఆ శిక్ష మనకి ఈ రోజు రాకపోవచ్చు.
ఇదంతా కర్మ సిద్ధాంతం అంతా చాలా కష్టమైనదనమాట. క్లిష్టమైన కర్మ సిద్ధాంతం ఇది. ఒక శ్లోకంలో గహనా కర్మణో గతిః. అంటే ఈ ఈ ఈ కర్మ గురించి అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు అని కృష్ణుడు చెప్తున్నాడనమాట. సో, ఇప్పుడు చూసినట్టయితే ఇంత క్లిష్టమైన ఈ గందరగోళంలో మనము అన్నీ పక్కన పెట్టేసి మనం ఎంజాయ్ చేద్దాం. మనం బాగా అనుభవిద్దాము. మన ఇంద్రియ భోగంని చూసుకుంటామనమాట. ఈ ఇంద్రియ భోగం గూడా పర్మనెంట్ కాదు. అసలిది పూర్తిగా ఉండదు. త్వరగా ఎప్పుడో ఒకసారి అయిపోతుంది. శరీరం ఇంతకు ముందు చూసినట్టు అన్ని దశలు దాటిన తర్వాత చివరి దశ వస్తుంది. ఆహ్, ఆహ్, మనం ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకోవాల్సుంటుంది. సో, ఇప్పుడు ఆ శరీరంలో ఏం అనుభవిస్తామనేది, ఆ శరీరంలో ఏం తింటామనేది ఇప్పుడు చేసుకునే వంట. ఈ జీవితంలో ఈ శరీరంతో ఏవైతే వంట చేసుకుంటామో, తియ్యగొండితే తియ్యది. చేదుగా వండితే చేదుది. అది వచ్చే జన్మలో తినాల. సో, ఇది ఇంకో ఉపమానం. సరే ముందు చూద్దాము. మొత్తం చదివాను బ్రో. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఆ విధముగా అతడు ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహాత్మ్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు. పితామహుడు మరియు గురుదేవుల దేహమార్పును గూర్చి చింతింపవలదని భగవానుడు అర్జునునకు ఇక్కడ ఆదేశించను. వాస్తవమునకు ధర్మయుద్ధమునందు వారి దేహములను సంహరించుటకు అతడు ఆనందింపవలెను. ఎందుకనగా ఆ విధముగా వారు తమ వివిధ దేహ కర్మల ద్వారా సంక్రమించిన పాపమును నశింపజేసుకొనగలుగుదురు. యజ్ఞ వేదికపై లేదా ధర్మయుద్ధమునందు కానీ తన దేహమును త్యజించినవాడు వెంటనే సమస్త దేహ ప్రతి ఫలకర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మ నొందును. కనుకనే అర్జునుని చింతకు ఎట్టి కారణము లేదు. ఇక్కడ చూడండి 2 పాయింట్లున్నాయి. ఒకటిది, అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. శాశ్వత మిత్రుడు. ఈ పదం చూడండి. ఇక్కడ శాశ్వత మిత్రుడు అర్జునుడికి ఒకటే కాదు, మనకు కూడా కృష్ణుడు శాశ్వత మిత్రుడే. చాలా చోట్ల చెప్పబడింది అనమాట. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృద సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. 529 సారీ. నా సంపూర్ణ చైతన్యము నందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు తపోనియమములకు చరణభోక్తగను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరునిగను సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడవడి పరమశాంతిని పొందును. ఇదే మెన్షన్ ఇక్కడే చెప్పబడింది. ఇదే ఏం చెప్పబడింది? సకల జీవులకు లాభము గూర్చిన వాడు మరియు శ్రేయోభిలాషిగను. శాశ్వతంగా మనకి శ్రేయోభిలాషగా ఎవరైనా ఉండగలరు అంటే కృష్ణుడు ఒకడే. ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన వెంటనే కృష్ణుడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు పరమాత్మగా. అప్పటి నుంచి మనం ఎప్పుడు వచ్చినామో మనకు తెలియదు. అనాది కాలం నుంచి మనం ఎక్కడున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు ఈ క్షణం వరకు మన పక్కనే ఉన్నాడు అనమాట. మనం ఈ చెట్టుకి వెళ్తే ఆ చెట్టుకి వచ్చేస్తాడు మనతో పాటు. సో అది శ్రేయోభిలాష అంటే. మనం అప్పటి నుంచి మనల్ని అసలు వదలకుండా ఆయన టార్గెట్ ఆయన అసలు టార్గెట్ ఏంటంటే మనల్ని తీసుకెళ్లడమే ఇక్కడి నుంచి. కానీ ఈ లోపు మనకుండే కొద్దిపాటి స్వాతంత్రంని ఆయన మనకిస్తున్నాడు అనమాట. మనం సొంతంగా
మన స్వాతంత్రాన్ని ఉపయోగించి ఆయన వైపుకు తిరగాల. అదే ఇక్కడ చెప్పబడింది. శ్రీ అర్జునుడు అదే పని చేశాడు. అర్జునుడు ఇప్పుడు తన శాశ్వత మిత్రుడైన శ్రీకృష్ణుని వంకకు తిరిగి అతని నుండి భగవద్గీతను అవగాహన చేసుకొనుచున్నాడు. ఈ విధముగా అతను ఉపదేశములను శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహత్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి దూరము కాగలడు. మనం కూడా ఇదే చేయాల. ఇంతే. మనం చేయాల్సింది ఇంతే. సో పక్కన కూర్చున్న అర్జునుడికి వచ్చిన ఈ ఆలోచన ఆలోచననే మనకు కూడా రావాల. దాన్ని ఏమంటారు? అథాత బ్రహ్మ జిజ్ఞాస. సో మనకి అసలు ఏంది, మనము మనం అసలు ఈ జీవితం ఏంది, ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇంతమంది పుట్టడము చనిపోవడము ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు పడాలా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఈ ఈ ప్రశ్నలే బ్రహ్మ జిజ్ఞాస. అసలు మనకు తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస కలగడం అనే మానవుడికి ఉన్న ఏకైక క్వాలిఫికేషన్, ఏకైక ఒక లక్షణం. జంతువులు ఇవి చేయలేవు, మనమే చేయగలం. సో ఇది ఒక్కటి రావడం వల్ల ఏమవుతుందంటే, మనం కృష్ణుడి వైపుకి మన ముఖం తిప్పితే మనకి కృష్ణుడి బోధించిన బోధనలు, మన గురువుని ఆశ్రయించిన తర్వాత ఇవన్నీ మనకి స్లోగా అవగాహన అవుతాయి. మనం ఒకే రోజులో మనకు అర్థం అవ్వవు. కానీ మనం తిరగడం ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనది ఇది. అసలు మన ఆలోచన, మనం ఉండే పరిస్థితిలో అక్కడ తింటూ ఈ మాయా జగత్తులో మనం తిరుగుతున్నాం, పైకి కిందికి తిరుగుతూనే ఉన్నాం. ఒక్కసారి ఆగి ఆలోచించి, మానవ శరీరం వచ్చినప్పుడే ఇవి చేయగలం. ఒక్కసారి ఆగి ఆలోచించి అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఎవరి కారణంగా జరుగుతుంది, ఎవరు మనకి ఇవన్నీ ఇస్తున్నారు, ఎవరు తీసేసుకుంటున్నారు, ఈ ఎంత లెక్క ఎవరు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచించి ఎప్పుడైతే మనము మన ప్రయత్నంగా మన సొంతంగా ప్రయత్నించి మనం ఎప్పుడైతే ఒక గురువుని ఆశ్రయించి కృష్ణుని బోధనలు చూసి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పుడు పక్కనున్న కృష్ణుడే, మన లోపల ఉన్నాడు కదా కృష్ణుడు. ఎప్పుడైతే ఈ జిజ్ఞాస వచ్చిందో మనకి, నాకు తెలుసుకోవాలని ఉందని, ఓకే ఇప్పుడు నీకు తెలుసుకోవాలని ఉంది కదా, సరే నీకు కరెక్ట్ గురువు దగ్గర పంపిస్తాడు. లేదు నాకు తెలుసుకోవాలని లేదు, నాకు అనుకూలంగానే తెలుసుకోవాలని ఉంది. కొంతమంది వెళ్తారు కదా దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ క్వశ్చన్, నాకు చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఎలా వర్క్ అవ్వాలనే క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకి కూడా గురువుని చేరాలని ఉంటుంది. కానీ వాళ్ళు గురువు దగ్గర నుంచి ఆశించేది ఇది. దేవుని దగ్గర నుంచి కూడా ఆశించేది భౌతిక సహాయమే. అప్పుడేం చేస్తారు కృష్ణుడు? అప్పుడేం చేస్తారు? లోపల ఉన్నాడు కదా, అనుమతించేది ఆయనే. ఆయనే పంపేది. హనుమంతా ఉపదృష్ట. పర్యవేక్షణ, అనుమతించడం. మన కోరిన ప్రతి కోరికను అనుమతించడం. అది జరిగేలాగా చూడడం కూడా ఆయనే. సో ఈ 2 చేస్తున్నాడు. ఈ 2 చేసేటప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో దాన్నే చేస్తాడు. మనము ఒకరి దగ్గరికెళ్ళి ఆహ్, ఆహ్, మోసపోవాలనే ఆలోచనతో ఉన్నామంటే, అంటే మోసపూరితమైన ఆలోచన మనది గూడా. కృష్ణుడి దగ్గర ఇదంతా కృష్ణుడిదే అని అంగీకరించకుండా నాకింకా కావాలా, ఇంకా కావాలనే ఆశతో వెళ్తే, నీకింకా కావాలా? సరే నువ్వు మోసపూరిత ఆలోచనతో ఉన్నావు కాబట్టి మోసపూరితమైన గురువు దగ్గరికి పంపిస్తాడు. నీకు గురువు కావాలా, కానీ నీ ఆలోచనలో మోసం ఉంది. సో నీకు గురువు దగ్గర పంపిస్తాడు. అతను నీకు మోసం చేస్తాడు. సో మోసపోవాలనుకునే గురువు చానా శ్రద్ధగా విని మార్పు కావాలనుకునే వాళ్ళ దగ్గరికి, కావాలనుకున్న వాళ్ళకి మంచి గురువు దగ్గరికి పంపిస్తాడు. సో ఇవన్నీ కృష్ణుడు దగ్గరుండి చూసుకుంటున్నాడనమాట. కాబట్టి మనకొచ్చే సుఖాలు, మనకొచ్చే బాధలు అన్నీ ఎలాగో వస్తాయి. మనకు సుఖాలు కావాలని మనం కోరుకుంటాం. బాధలు కావాలని మనం కోరుకోం. కానీ బాధలొస్తాయి. మనం కోరుకోకపోయినా బాధలొచ్చేస్తాయి. మనం వద్దనుకున్నా కూడా రోగాలొస్తాయి. సుఖాలు కూడా అంతే. మనం తింటున్నది ఇప్పుడంతా పోయినసారి వండుకున్నది. పోయిన జన్మలలో వండుకున్నది మనం తింటున్నాం ఇప్పుడు.
మీకు ఎవరు వేరే వాళ్ళు వడ్డించింది కాదు. ఇదంతా వేరే వాళ్ళు తయారు చేసింది కాదు. మీరు తయారు చేసుకున్నదే. కానీ ఇక్కడేమి ఇంతకుముందు కృష్ణుడు చెప్పినట్టు ఈ ఇంద్రియాలు, ఈ బుద్ధి ఇవన్నీ ఎలా మీకు ఇవన్నీ ఎలాగుంటదంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు చూడండి అన్నీ మనం చేస్తున్నాం అనుకుంటున్నామా? కృష్ణుడు చూడండి ఈ శ్లోకంలో. ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంతా మనం చేసుకుంటాం అనుకుంటున్నాం. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహించబడు కర్మలకు తానే కర్తగా భావించును. యాక్చువల్‌గా జరుగుతున్నదంతా ప్రకృతి త్రిగుణములే. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. మనకు సుఖం రావడమైనా ఈ 3 గుణాల వల్లే. మనలో ఉన్న ఈ 3 గుణాలు. ఈ మూడు గుణాలలో ఒకసారి మంచితనం అదే సత్వగుణం పెరిగితే ఆహ్, సత్వగుణం పెరిగితే మనం గుళ్ళకెళ్ళడం, దానాలు చేయడం ఇవన్నీ చేస్తాం. రజోగుణం పెరిగితే మనం తిట్టడం, కొట్టడం చేస్తాం. తమోగుణం పెరిగితే మనం నాన్ వెజ్ తింటాం. సో, తమోగుణం పెరిగినప్పుడు నాన్ వెజ్ తినడం వల్ల ఇంకా తమోగుణం పెరగడం. ఇది ఆగదు. సో, ఈ విధంగా అన్నమాట. ఈ త్రిగుణములన్నీ మనకి లోపల చిక్కుకునేలాగా చేస్తున్నాయి. దీని నుంచి బయటపడలేం మనం అసలు. సో, ఇవన్నీ దీని వల్ల జరిగేవి. మనం సొంతంగా చేస్తున్నవి కాదు. సో, ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి. సో, తర్వాత చూద్దాం ఇక్కడ మనం నెక్స్ట్ పేరాలో చెప్పినట్టు లాస్ట్ దాంట్లో. సో, ఇది అర్థమైంది కదా! ఇది ఈ విధంగా అతడు ఉపదేశమును శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుని మహత్యమును పూర్తిగా గ్రహించి శోకము నుండి ఆహ్, దూరము కాగలడు. సో, ఈ విధంగా చేయాలన్నమాట మనం. ఆహ్, అనుసరించడం. సో, కృష్ణుడే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు కృష్ణుడు మనకి ఆహ్, అనుమతించడం ఇవన్నీ చేస్తాడు కదా! సో, ఇవన్నీ మనకి ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. కానీ మనం ఒకసారి కృష్ణ నాకు మంచి మార్గమును చూపించు. మంచి గురువు దగ్గర పోయేలాగా చెయ్యి. నా జీవితం ఒక పురోగతిని చెందాలా అని మనం కోరుకుంటే చూడండి ఏం చేస్తాడు ఇక్కడ కృష్ణుడు. ఇవన్నీ ఆయన వల్లే జరుగుతున్నాయి యాక్చువల్‌గా. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్ జ్ఞానమపోహనం చ వేదేశ్చ సర్వైరహమేవ వేద్య వేద విదేహ చాహం. నేనే సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. ఇదిగోండి ఇది ఇంకొక చోట చెప్పినాడు. ఇంకొక పక్షి రూపంలో చూడండి. నేనే సర్వుల హృదయములందు నిలిచి ఉన్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. కృష్ణుణ్ణి మర్చిపోవాలన్నా ఆయనే, గుర్తు చేసుకోవాలన్నా ఆయనే, మనకి జ్ఞానం కలగాలన్నా ఆయనే. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదమును నెరిగిన వాడను నేనే. సో, ఇక్కడ మనకి ఈరోజు విషయానికి ఆహ్, సంబంధించిన శ్లోకం ఇది సగం. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు. ఈ 3 కృష్ణుడి వల్లనే కలుగుతున్నాయి. కాబట్టి మనం చాలా సిన్సియర్‌గా కోరుకోవాలా. ఆయన వైపు తిరగాల. తిరిగితే మనకి ఇంకొక జన్మ లేకుండా మనం వచ్చిన చోటికి వెళ్ళిపోతాం అంతే. అదే అద్భుతం. ఇక్కడి నుంచి బయటపడడమే పెద్ద అద్భుతం అన్నమాట. కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే చాలా సులువుగా వెళ్ళగలము అని చెప్పినాడు. సో, ఈ లాస్ట్ చూడండి. పితామహుడు మరియు గురువుల దేహ మార్పును గూర్చి చింతింపవలదని భగవానుడు భగవానుడు అర్జునుడకు ఇక్కడ ఆదేశించెను. సో, ఇక్కడ వృద్ధాప్యం నుండి వాళ్ళ గురువు, ఆయన తాత వీళ్ళ గురించే ఎక్కువగా ఆయన బాధపడింది.
వాళ్ళని చంపాల్సొస్తుంది అని. ఆహ్, ఇక్కడ ధర్మయుద్ధంలో గాని, యజ్ఞ వేదికపై గాని ప్రాణాలు వదిలేస్తే వాళ్ళకి మంచే జరుగుతుంది గానీ చెడు జరగదు అనేది కృష్ణుడు చెప్తున్నారిక్కడ. ఆహ్, ఆహ్, యజ్ఞవేదిపై లేదా ధర్మయుద్ధమునందు కానీ దేహమును త్యజించిన వాడు వెంటనే సమస్త దేహ ప్రతిఫల కర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మ నొందును. కనుకనే అర్జునునికి చింతించుటకు ఎట్టి కారణము లేదు. సో, ఇక్కడ ఈ యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరూ ఆహ్, ఆహ్, భౌతిక ప్రపంచం వదిలేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఎందుకు ఒకటి కారణము అది ధర్మయుద్ధం అవ్వడం వల్ల, ఇంకొకటేందంటే కృష్ణుడు ఉండడం వల్ల అక్కడ. వాళ్ళందరూ కృష్ణుడి సమక్షంలో చనిపోవడం జరిగింది కాబట్టి ఆహ్, వాళ్ళకి ఇంకొక స్టాప్ లేదు. డైరెక్ట్ ఎళ్ళిపోవడం జరిగింది. సో, అదొక ముఖ్యమైన కారణం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఆహ్, ధర్మబద్ధంగా జీవించి ధర్మయుద్ధంలో చనిపోవడం వల్ల. సో, మనం ఒకసారి యుద్ధంలో చూస్తే ఆహ్, వాళ్ళందరూ రావడం చావుకి సిద్ధమయ్యే వస్తారు. ఈ యుద్ధాలలో మనం ఆహ్, మహాభారతం చదివితే ఇక్కడ మీరు మహాభారత యుద్ధకాండలో ఇవన్నీ యుద్ధం జరిగేటప్పుడన్నీ వాళ్ళు చనిపోయే విధానం గాని, వాళ్ళు ఆహ్, ఆహ్, ఎలా చనిపోతారని ఇప్పుడు చూసుకోండి ద్రోణాచార్యుడు తర్వాత ఆహ్, భీష్ముడు వీళ్ళందరూ చనిపోవడం ఇంకా చాలా మందున్నారు యాక్చువల్‌గా. సోమదత్త ఇలాంటి వాళ్ళందరూ చనిపోవడం అంటే బాగా వివరిస్తారనమాట ఆ స్టోరీలో. ఆహ్, చనిపోయే ముందు వాళ్ళంతా వాళ్ళకి తెలిసిపోతుంది. వీళ్ళ శరీరం అయిపోయింది. ఇంక యుద్ధం చేయలేను. ఆహ్, ఇంక యుద్ధం చేయలేనని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ కూర్చొని ధ్యానంలో కూర్చొనేస్తారు. కూర్చొనేసి ప్రాణాలు వదిలేస్తారు. ద్రోణాచార్యుడు గూడా అంతే. ద్రోణాచార్యుడు ఆహ్, తెలిసిన తర్వాత ఆయనకు వినపడుతుందనమాట. స్టోరీ ఏందంటే ద్రోణాచార్యుడిది ఆహ్, ఆహ్, ద్రోణాచార్యుడికి ఒక చ చంపేవాడు పుడతాడు. ఎవరు ఆహ్, ధృష్టద్యుమ్నుడు. ఎందుకంటే ఆయన తండ్రి ధృష్టద్యుమ్నుడి తండ్రి ద్రుపద మహారాజు ఆహ్, ఆయన నన్ను చంపగ ఆయన నాకు ద్రోణాచార్యుడిని చంపగలిగే సంతానం కావాలా అని. ఆయన యజ్ఞం చేస్తాడనమాట. అది స్టోరీ ముందు నుంచి వస్తే చాలా పెద్ద స్టోరీ. ఆహ్, కానీ ధృష్టద్యుమ్నుడు యజ్ఞం నుంచి బయటికొస్తాడు. ఆయన వచ్చేటప్పుడే ఖడ్గము మరియు ఇది బాణం పట్టుకొనే వస్తాడాయన. ధృష్టద్యుమ్నుడు. తర్వాత ద్రౌపది వస్తారు. సో, ధృష్టద్యుమ్నుడు లాస్ట్‌కి ఏం చేస్తాడంటే చంపాలి కదా! చంపాలన్నప్పుడు ఆయన్ని యుద్ధంలో ఆయన వైపే ఉంటాడు ఎప్పుడు ఆయనతో ఆహ్, ఫైట్ చేయాలని యుద్ధంలో. సో, అర్జునుడు ఆయన అంతా ఫైట్ చేస్తారు. మొత్తానికి ఒక అబద్ధం చెప్తారు మొత్తానికి. ఆహ్, ఎందుకంటే ఆయన్ని ఓడించలేరు ఎవరు. యాక్చువల్‌గా ఆహ్, యాక్చువల్‌గా ధర్మరాజు ఏం చేస్తాడు, యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తారంటే, యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు, యుద్ధం మొదలుపెట్టే ముందు వెళ్లి అందరిని అడుగుతాడు. ఫస్ట్ భీష్ముడి దగ్గరికెళ్తారు. భీష్ముడి దగ్గరికెళ్తే ఆహ్, భీష్ముడు ఏం చేస్తారంటే ఆహ్, యుద్ధం స్టార్ట్ అవుతుంది. సడెన్‌గా యుధిష్ఠిర మహారాజు దిగి నడుచుకుంటూ వస్తారు. అందరూ ఆపేస్తారు మళ్ళీ. ఇదేం జరుగుతుందని. ఎందుకంటే ఇంతసేపు భగవద్గీత వింటూ 1 ½ అవర్ వేస్ట్ చేసుకున్నారు. 1:30 గంట. వాళ్ళందరికి చాలా మందికి కొంతమందికే వినపడింది. కొంతమంది ఏందిది? ఏం జరుగుతుంది? వేచి ఉంటారనమాట. తర్వాత ఏంది మళ్ళా యుధిష్ఠిర మహారాజ్ దిగొస్తారు. మళ్ళీ ఆగుతారు అంతా. ఫస్ట్ భీష్ముడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకొని నాకు విజయం కావాలని ఆశీర్వదించండి. అప్పుడు భీష్ముడు ఒకటే మాట. "నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు వచ్చి మంచి పని చేసినావు. లేదంటే ఈరోజు నిన్ను శపించేవాడిని నేను. ఎందుకంటే నువ్వు ఆశీర్వాదం తీసుకోవడానికి రాలేదు కాబట్టి నిన్ను శపించేవాడిని" నువ్వు వచ్చి మంచి పని చేసినావు. మంచిది. విజయోస్తు. తర్వాత నాకో ప్రశ్నుంది. నిన్నెలా చంపాలి? అనేది భీష్ముడిని అడుగుతాడు. ఇప్పుడు నేను మీరు చంపగలరు. కానీ ఇప్పుడు చెప్పను. తర్వాత చెప్తా ఎలా చంపాలో. ఓకే. నెక్స్ట్ తర్వాత ద్రోణాచార్య దగ్గరికి. ద్రోణాచార్యుడు కూడా అదే చెప్తాడు. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను నిన్ను శపించేవాడిని. ఆహ్, వచ్చినావు కాబట్టి మంచి పని జరిగింది. మంచి పని చేసినావు అంటాడు. తర్వాత ఆయన మళ్ళీ సేమ్ క్వెషన్.
మిమ్మల్ని ఎలా చంపాలా? మీరుంటే మేము గెలవలేము. మిమ్మల్ని ఎలా చంపాలి? ఆహ్, నన్నైతే మీరు నేరుగా చంపలేరు. నేను యుద్ధంలో నా ఆయుధం పట్టుకున్నంత సేపు నన్ను మీరు చంపలేరు. కానీ ఆహ్, నా కొడుకు చనిపోతే మాత్రం నేను మాత్రం ఆయుధాన్ని దించేస్తాను అంటాడు. ఆయన కొడుకు అశ్వత్థాముడు. అశ్వత్థాముడు చనిపోతే నా ఆయుధం దించేస్తానంటాడు. సరే. అంత చాలు. ఆ మాత్రం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలని జెప్పేసి నెక్స్ట్ కృపాచార్యుడి దగ్గరికి. కృపాచార్యుడు గూడా అలాగే సేమ్ టు సేమ్. నువ్వు రాకపోతే నిన్ను శపించేవాడిని. వచ్చినావు కాబట్టి విజయోస్తు. గెలుస్తావు యుద్ధం. మళ్ళా ఆయన అదే ప్రశ్న అడుగుతాడు. నిన్నెలా చంపాలి అని. ఎలా చంపాలి? నన్ను చంపలేరు ఈ యుద్ధంలో. నేను చావను ఈ యుద్ధంలో అంటాడు. సరే. అయిపోయింది. ఎళ్ళిపోతాడు. సో, ఇది చివరాఖరికి ఇలాగే జరుగుతాయి. వాళ్ళు చెప్పినట్టే. యుద్ధం జరుగుతుంది. సో, ఈ ద్రోణాచార్యుడిని చంపేటప్పుడు ఏమైతుంది? ద్రోణాచార్యుడు చనిపోయేటప్పుడు ఈ ఈ అబద్ధాన్ని ఎలాగోలాగా సృష్టించాల. ఎలాగోలాగా ఈ అబద్ధాన్ని సృష్టించాలి. ఎందుకంటే ఆ యుద్ధంలో విపరీతంగా రెచ్చిపోతాడనమాట. భీష్ముడు భీష్ముడు ఉండడు. తర్వాత ఇంకా అసలు ఆహ్, భీముడు, అర్జునుడు బాగా రెచ్చిపోతుంటారు యుద్ధంలో. చాలా మందిని చంపేస్తుంటారు. ఆహ్, ఈ ద్రోణాచార్యుడిని మన దుర్యోధనుడు రెచ్చగొడతాడు. అసలు నువ్వు మా పక్క యుద్ధం చేస్తున్నావా? వాళ్ళ పక్క యుద్ధం చేస్తున్నావా అని. ఎవరైనా నీతిగా ధర్మ యుద్ధం చేసే వాళ్ళకి ఇలాంటివంటే ఇలాంటి మాట చెప్తే కోపమొస్తుంది. సో, ఆయన కోపంతో ఆహ్, యాక్చువల్‌గా ఒక మాట అంటాడాయన. "నువ్వు నాకు పెట్టిన ఆహ్, తిండి ఆహ్, చెల్లించుకుంటానంటాడు యుద్ధం చేసి." సో, అంత ఒక ఉద్వేగంతో యుద్ధం చేస్తాడు. మామూలుగా యుద్ధం చేస్తేనే ఆయన తట్టుకోలేరు ద్రోణుడిని. అలాంటిది ఇలాంటి ప్రతిజ్ఞ చేసి యుద్ధం మొదలెడతారు. చానా భయంకరంగా జరుగుతుంది యుద్ధం. కానీ ఆహ్, అబద్ధం కృష్ణుడు అబద్ధం సృష్టించేస్తారు. ఇంత బీభత్సంగా యుద్ధం చేస్తున్నారు. ఒక అబద్ధం మనం చేయాల్సిందే తప్పదు. అని ధర్మరాజు "వద్దొద్దు మనం ఇట్లా చేయకూడదు అసలు ధర్మయుద్ధం కాదిది" అది ఇది అంటాడన్నమాట మామూలుగా. ధర్మయుద్ధం కాదంటే, "నువ్వు చెప్పకపోతే నేను వేరే మార్గంలో చేసుకుంటాను. నువ్వు చెప్పాల్సిందే. వేరే వాళ్ళ మాట" యాక్చువల్‌గా ఆహ్, హ్మ్. ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఆలోచన ఇస్తుంటాడనమాట. యాక్చువల్‌గా ఈ ఈ ఈ యు- ఈ యుద్ధంలో ఒక ఏనుగుంది. ఒక రాజ్యం నుంచి ఒక ఏనుగొచ్చింది. పెద్ద ఏనుగు. దాని పేరు గూడా అశ్వత్థామనే. సో, ఆహ్, జస్ట్ అలా ఇంకా స్టార్ట్ చేస్తాడు. భీముడికి అర్థమైపోతుంది. భీముడు పరిగెత్తుకుంటూ పోయి ఆ ఏనుగు చంపేస్తాడు. ఇంకేం మాట్లాడేది లేదు. ఇంకా కృష్ణుడు చెప్పడం పూర్తి కూడా చేయడు. ఆయనెళ్లి ఆహ్, ఆ దాన్ని చంపేస్తాడు. అశ్వ అశ్వత్థామ అనే ఏనుగుని చంపేసి ఎనికొస్తూ గట్టిగా చెప్తాడు అశ్వత్థామ చనిపోయినాడని. ద్రోణుడు వింటాడన్నమాట. ద్రోణుడు వింటాడు. ఒక్క క్షణం ఆగుతాడన్నమాట. అది భీముడు కాబట్టి నమ్మడు. అంతే. అది భీముడు కాబట్టి నమ్మడు. ఆ ఏనుగు చనిపోవడం భీముడు చంపడం, ఆ భీముడు చెప్పడం అబద్ధం కూడా కాదు. భీముడు చెప్పడం అశ్వత్థామ చనిపోయిందని. కానీ ద్రోణుడు నమ్మడు. ఓకే. అశ్వత్థామ చనిపోవడం ఏంది, భీముడు చెప్తున్నాడంటే ఏదో మోసం చేయాలని. తర్వాత మళ్ళీ ఆహ్, ధర్మరాజుకి ఆహ్, చెప్పమంటారు యుధిష్ఠిర మహారాజుకి. ఆయన, ఆయన చెప్తాడు. కానీ ఆ చివరాఖరన అశ్వత్థామ కుంజరః అదేదో అనేసి లాస్ట్‌లో ఏనుగు అని చెప్పేసరికే అది ఆయనకు వినపడకుండా చేస్తారు. సో, ఈయన అంతసేపు యాక్చువల్‌గా మనం ఆహ్, ధర్మరాజు ఆయన ఆహ్, ఆయన గుర్రాలు గాని, ఆయన రథం గాని యుద్ధం ఇంతసేపు కింద ఆనుకోనుండవు. కింద అంటే నేలకు తాకవు. అవి ఒక జానెడు ఎత్తులో తిరుగుతుంది. అది అసలు కింద టచ్ అవ్వదు. ఆయన రథం. ఆయన రథం గాని, ఆయన గుర్రాలు గాని కింద టచ్ అంత ధర్మాత్ముడాయన. ఈ విషయం చెప్పేసరికే కింద టచ్ అవుతుందంట. కింద తగులుతుంది. దిగుతుంది కిందకి. సో, దీన్ని చానా బాగా వివరించినారు మహాభారతంలో. అది కిందకి టచ్ అవ్వడం వల్ల కొంతమంది ఋషులే ఈ యుద్ధాన్నంతా రోజు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఋషులు, పెద్ద పెద్ద ఋషులు, దేవతలందరూ పైనుంచి చూస్తుంటారనమాట. ద్రోణాచార్యుడు కూడా పైనుంచి చెప్పడం, ఇవన్నీ జరుగుతాయి. పైనుంచి మాట్లాడడం వాళ్ళంతా.
సో, ఇది కింద పడేసరికే పైన చర్చ జరుగుతుంది. అసలెందుకు కింద తగిలిందిప్పుడు అని. కొంతమందేమో ఆహ్, యుధిష్ఠిర మహారాజు అబద్ధం చెప్పినాడనంటారు. కానీ నిజానికి అబద్ధం చెప్పలేదని ఏనుగని చెప్పేస్తాడు గదా! కొంతమందేమో లేదు లేదు కృష్ణుడు చెప్పమన్నప్పుడు జంకినాడు. చెప్పకుండా డైరెక్ట్‌గా ఒప్పుకోకుండా. కాబట్టి అదొక రీజన్. సో, బాగా చూసుకుంటే కృష్ణుడు చెప్పినప్పుడు నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు ఆయన చేయడు. జంకుతాడు. లేదు ఇలా చేయకూడదని. అందువల్ల ఆయనది కింద తాకింది అని కొంతమంది. సో, ఇక్కడ ద్రోణాచార్య దగ్గరికొచ్చేసరికి ద్రోణాచార్యుడు పైనుంచి ఆయన, ఆయన తప్పుగా యుద్ధం స్టార్ట్ చేస్తాడనమాట. ఇంత ఉద్వేగంతో యుద్ధం చేసేటప్పుడు ఏమైతుందంటే ఆయన బ్రహ్మాస్త్రం నా చానా సాధారణ సైనికుల మీద బ్రహ్మాస్త్రాన్ని వాడతాడు. ఎప్పుడైతే సాధారణ సైనికుల మీద బ్రహ్మాస్త్రాన్ని వాడతాడో, అప్పుడు పైనుంచి వినపడుతుంది ఆయనకి. "నువ్వు అధర్మం వైపు అధర్మాన్ని చేస్తున్నావు. యుద్ధంలో ధర్మ యుద్ధం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కలిసి అభిమన్యుని చంపడం ఒక తప్పు. తర్వాత ఈయన ఇక్కడ ఇలా చేయడం. ఇంక నువ్వు వచ్చేయి చాలు" అని ఋషులు పైనుంచి చెప్పేస్తారనమాట ఆయనకి. "చాలా అయిపోయింది నీది వచ్చేయి" అని. ఈ లోపల యుధిష్ఠిర మహారాజు గూడా ఆహ్, "ఏనుగు చనిపోయింది. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని" చెప్పేసరికి ఆయన, ఆయన 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 ఇది యు ఆయుధాల్ని పడేసి వెంటనే ధ్యానంలో కూర్చునేస్తాడు. అసలక్కడ గ్యాప్ ఉండదింకా. అక్కడ కొద్దిగా గూడా గ్యాప్ ఉండదు ఆయనకి. వెంటనే వదిలేసి కూర్చునేస్తాడు. కూర్చునేసి అంత నీట్‌గా వివరించబడిందనమాట. ఆయన ధ్యానంలో కూర్చొని ఆయన ప్రాణాలు వదిలేస్తాడు. యాక్చువల్‌గా మనం చూస్తే దృష్టజుమ్నుడు ఆయన చంపుతాడు గానీ, నిజానికి ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది. తర్వాత దృష్టజుమ్నుడొచ్చేసి మెడ కోసేసి అది చూపియడం అందరికి అదంతా జరుగుతుంది. కానీ బేసిక్‌గా ఇక్కడేందంటే, వాళ్ళు ఎంత ఇన్ని తప్పులు చేసినా గూడా అక్కడ కృష్ణుడుండడం వల్ల, ఆ స్థల ప్రభావం, కృష్ణుడి ప్రభావం వల్ల అందరూ ఈ దేహం వదిలేసి ఆహ్, ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరిపోతారు. సో, ఇదంతా జరిగినా మనం చూడు ఇన్ని తప్పులు మనం జేసినాం. మనం గూడా చానా తప్పులు చేస్తుంటాం ఈ జీవితంలో. ఇవన్నిటికి ఒక దూది పర్వతం నిప్పుతో ఎలాగ వెలిగిస్తే ఎలా కరిగిపోతుందో, ఆ విధంగా మనం ఒక్కసారి గురువు దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి చేరుకుంటే, మన పర్వతాల్లాంటి మన దూది పర్వతాల్లాంటి ఉండే ఒక పాప పాపకర్మ కాలిపోతుందనమాట. సో, ఇది దీని అర్థం ఇక్కడ. వెంటనే సమస్త దేహ ప్రాప్తి పాపకర్మల నుండి విముక్తుడై ఉత్తమ జన్మమునందును. సో, ఈ విధంగా మన పాపాల నుంచి బయటపడాలంటే ఆహ్, మనం ఈ విధంగానే సో, చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ఈ చనిపోయే ప్రక్రియ గూడా బాగా వివరించబడిందనమాట. 8వ చాప్టర్ ఇంతకుముందు చూసాం యాక్చువల్‌గా ఇవి. జస్ట్ ఒకసారి త్వరగా చూసేద్దాం. అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త కళేవరం యప్రాపయతి స మద్భావం యాతి నాస్ నాస్త్యస్త సంశయః నాస్త్యత్ర సంశయః. అత్యంత కా అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్య భావమును పొందుచున్నాడు. ఇలా ద్రోణుడు చేసిందిదే. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. యాక్చువల్‌గా భీష్ముడు గూడా అదే చేస్తారు. సోమదత్త గూడా అదే. చాలా మంది యుద్ధంలో అలాగే చనిపోతారు. దేవుడిని క విష్ణుమూర్తిని, కృష్ణుడిని ఎదురుగా పెట్టుకొని చనిపోతాడు మన భీష్మ పితామహ. చనిపోయే ముందు. యాక్చువల్‌గా ఇప్పుడు ప్రభు ఈ 5 డేస్ ఆహ్, భీష్ముడు లాస్ట్ 5 డేస్ కదా! ఉత్తరాయణం వచ్చే టైము. సో, యాక్చువల్‌గా ఇది సందర్భం ఇది. ఇదే టైంలో ఇంకా ఆయన 55 రోజులు ఆహ్, శాంతి పర్వ, భీష్మ పర్వం. భీష్మ పర్వం ఈ 55 రోజులు ఆయన అది చెప్పేసి 18 18 పుస్తకాలవి. ఓన్లీ ఈ 55 రోజులు చెప్పిన క్లాసు ఆహ్, 55 రోజులు చెప్పిన బోధన మన భీష్మదేవుడు ఈయనకి యుధిష్ఠిర మహారాజుకి బోధిస్తాడనమాట. ఆహ్, బాణాల పైన పడుకొని. సో, అది ఈ లాస్ట్ 5 డేస్ ఇవి. ఈరోజు నుంచి ఆహ్, శనివారం దాకా.
సో, ఈ విధంగా చివరాఖరిన మనం చనిపోయే ముందు ఏదైతే గుర్తు తెచ్చుకుంటామో దాన్నే పొందుతాం. చూడండి. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. సో, ఈ విధంగా మనం దేవుడి గురించి తలుచుకుంటే దేవుడి దగ్గరికెళ్ళిపోతాము అని. అందుచే ఓ అర్జున, సర్వకాలములయందును నీవు నన్నే, శ్రీకృష్ణుని స్మరించుచు నీ ధర్మమైన యుద్ధమును నొనసరింపు. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ నీ మనోబుద్ధులను నా యందు స్థిరముగా నిలుపుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. సో, ఇవన్నీ మనం ఆయన ఎలా పొందాలి అనే దాని గురించి చెప్తున్నాయన్నమాట. సో, ఇది ఈరోజు క్లాసు. మీకు ఏమైనా ప్రశ్నలేమైనా ఉంటే అడగగలరు. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, అంటే మనకు కృష్ణుడు అంటే ఎన్వియస్ అవ్వడం వల్ల అక్కడ నుండి మనం ఇక్కడికి వస్తాము మెటీరియల్ లోకంకి అని. అంటే మనకి ఆలోచన ఎందుకు వస్తుంది? కృష్ణుడు అక్కడ నుండి రావాల్సిన అప్పుడే కృష్ణుడు మనకు అలాంటి ఆలోచన ఇవ్వచ్చు కదా, మనం కృష్ణుడి దగ్గరే ఉండేలాగా. అవును, కరెక్టే, ఇవ్వచ్చు. కానీ మనకు స్వాతంత్రం ఉంటుంది. మన స్వాతంత్రాన్ని ఆయన తీసుకోడు. ఇప్పుడు ఆయన మన స్వాతంత్రాన్ని తీసుకుంటే మనకి ఆయన స్వాతంత్రం ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు జీవ అంశులం మనం. అంశులంటే ఆయనకుండే క్వాలిటీస్ అన్ని మనకున్నాయి. ఆయనకుండే ప్రతి ఒక్క క్వాలిటీ మనకుంది. కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. ఆయనకి ఫుల్ స్వాతంత్రం ఉంది. స్వాతంత్రం ఆయనకి అన్లిమిటెడ్ అన్నమాట. అసలు దానికి ఒక హద్దు ఉండదు. ఆయనకు అంత స్వాతంత్రం ఉంది. కృష్ణ బుక్ లో ఒక చోట ఆయన స్వాతంత్రము, ఆయన ఎక్స్పాన్షన్ అన్నమాట. ఆయన ఎలా వ్యాపిస్తున్నాడు ప్రపంచం అంతా. ఆయన ప్రపంచం కాదు, ఈ పైన ఈ భౌతిక ప్రపంచం కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచం కానీ నిలకడగా ఉండదు. అది వ్యాపిస్తూనే ఉంది. ఎంత వ్యాపిస్తుందంటే దానికి ఈ కృష్ణ బుక్ మనం చదివితే దాంట్లో చివరిన ఆయన వేదాలు ప్రార్థిస్తాయి కృష్ణునికి, మహావిష్ణువుకి ప్రార్థిస్తాయి అనమాట లేపడానికి. అక్కడ ఏం చెప్తారంటే ఆయన శక్తులకి ఆయన జ్ఞానానికి పోటీ పెడితే ఎవరు గెలుస్తారు అని. అంటే ఆయనకి మొత్తం జ్ఞానం ఆయనకుంది, మొత్తం బలం ఆయనకే ఉంది. సో ఆయన శక్తి, ఆయన జ్ఞానము రెండింటికి పోటీ పెడితే ఎవరు గెలుస్తారంటే ఆయన శక్తి గెలుస్తుందంట. ఎందుకంటే ముందు శక్తి వ్యాపిస్తుంది, దాని తర్వాత ఆయన జ్ఞానం దాని మీద వస్తుంది. సో ఆ విధంగా అంత స్వాతంత్రం ఉందన్నమాట. ఆయనకు అంత స్వాతంత్రం ఉంటే మనకు కొద్దిగా స్వాతంత్రం ఉంది. సో ఈ స్వాతంత్రంని ఆయన జోక్యం చేసుకోడు. ఈ స్వాతంత్రం మందే. అక్కడ ఏ స్వాతంత్రంతో మనము ఇంద్రియ భోగాన్ని, అంటే మనం కూడా కృష్ణుడు లాగా అవ్వాలని, ఒక ఉదాహరణ అంతే, మనం కూడా కృష్ణుడు లాగా అవ్వాలని అనుకుంటాము. అదే స్వాతంత్రం వాడి మనం మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోవాలా. అక్కడ జోక్యం చేసుకోలేదు, ఇక్కడ జోక్యం చేసుకోడు. ఇదే మన స్వాతంత్రం. ఓకే ప్రభుజీ. కానీ అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు కృష్ణుడు శరీరంలోనే ఉండేవాళ్ళమా, లేకపోతే బయట ఎటర్నల్ సర్వెంట్స్ లాగే ఉండేవాళ్ళం? సర్వెంట్స్ మాత్రం. అక్కడ రూల్ వేరే, ఇక్కడ రూల్ వేరే. మనకి ఇక్కడ శాస్త్రాలు ఏం చెప్పబడింది అంటే, మనం అక్కడ వచ్చి ఇక్కడ తగలంగానే ఈ భౌతిక ప్రపంచంలో మనకి సూక్ష్మ శరీరం ప్లస్ పరమాత్మ. సూక్ష్మ శరీరం ఇవ్వబడుతుంది మనకి, తర్వాత శరీరాలు. సో అక్కడ ప్రభుజీ, నేను ఒక చోట చదివాను, మనం ఓషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు కృష్ణుడు ఓషన్ అయితే మనం జస్ట్ డ్రాప్ ఆఫ్ దట్ సేమ్ ప్రాపర్టీసే ఉంటాయి అని. సో మనం కానీ ప్రభుపాద ఎక్స్ప్లెనేషన్ ఒక చోట ఉంది, శ్రీల ప్రభుపాద ఎక్స్ప్లెనేషన్,
కానీ మనం ఫిష్ ఇన్ ద ఓషన్ లాగా. అంటే దాంట్లో ఎమర్జ్ అవ్వము. బట్ ఇండివిడ్యువల్ క్వాలిటీ ఫిష్ ఎలా ఓషన్ అవ్వదో అలా ఉంటాము అనేసి. సో, ఇప్పుడు మనం డ్రాప్‌తో పోల్చుకుంటే అది బ్రాహ్మణ్‌లో కలిసిపోయినట్లు. ఐ మీన్ ఓషన్‌లో ఒకటైపోతుంది డ్రాప్ అయితే. ఫిష్ అయితే అది డిఫరెంట్‌గానే ఉంటుంది. సో, మనం మనల్ని దేనితో కంపారిజన్ చేసుకోవాలి? డ్రాప్ గానా? లేకపోతే ఆహా! ఫిష్? మనము ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు 2 ఎగ్జాంపుల్స్ మాతాజీ ఇక్కడ. 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఇక్కడ మన క్వాలిటీస్ గురించి చెప్పేటప్పుడు మనకు హ్మ్. అర్థం అవ్వడానికి ఇలా ఎగ్జాంపుల్స్ ఎలాగైతే తీసుకుంటామో, మనం హ్మ్. అర్థం అవ్వడానికి మన క్వాలిటీస్ తీసుకున్నప్పుడు ఆహ్, మన క్వాలిటీస్‌ని వివరించడానికి ఒక సముద్రము, తర్వాత ఒక సముద్రంలో ఒక చుక్క. ఈ సముద్రంలో ఉండే క్వాలిటీస్ ఈ అన్ని పరిమాణాలు ఉప్పు శాతం అది ఇది ఎలాగుంటుందో, అలాగే ఒక చుక్కలో గూడా అదే పరిమితిలో ఉంటాయి అని అది వివరించడానికి ఆ ఎగ్జాంపుల్, ఆ ఉపమానం. తర్వాత ఈ చేప ఎగ్జాంపుల్ ఆ విషయం వివరించడానికి ఆ చేప ఎగ్జాంపుల్ 2 వేరే వేరే. ఓకే ప్రభుజీ. ఇంకొకటేంటంటే మనకిప్పుడు ఇండివిడ్యువల్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఉందని చెప్పారు కదా! సో, ఇప్పుడు నేను శ్రీల ప్రభుపాదాని కంప్లీట్‌గా నమ్మాను. సో, నేను కూడా చాంటింగ్ ఫర్ వాటెవర్ శ్రీల ప్రభుపాద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారో అదన్నీ ఫాలో అవ్వాలనుకుంటున్నా. సో, స్లోగా చేస్తున్నాం. బట్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అది అర్థం కాదు, తెలీదు కూడా. సో, అంటే కాకపోతే వాళ్ళ వల్లనే వాళ్ళు చేసే నాతో పాటు ఉండి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వల్లనే నేను కూడా అంటే కృష్ణుడికి దగ్గరయ్యాను. సో, ఇండైరెక్ట్‌గా వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అంటే వాళ్ళు డైరెక్ట్‌గా ఏం చేయలేదు. బట్ ఇండైరెక్ట్‌గా వాళ్ళ వల్ల నేను చాలా తెలుసుకున్నాను. సో, కృష్ణుడు ఇప్పుడు మెటీరియల్ ఎనర్జీ కూడా కృష్ణుడి ఎక్స్‌పాన్షనేనా? ఐ మీన్ హ్మ్. అంటే ఇండైరెక్ట్‌లీ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకి తెలీదు కానీ కాకపోతే. అవును. అవును. సో, అప్పుడు ఈ మెటీరియల్ ఎక్స్‌పాన్షన్ మనము శ్రీల ప్రభుపాద ఏమంటారు? దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఇది ఏంటి అది ఐ మీన్ మనం ఇక్కడ ఉండాలనుకోకూడదు. ఇది మిజరబుల్ ప్లేస్ ఇక్కడ ఉండకూడదు. కృష్ణుడిని వెళ్ళాలి అంటాం. బట్ ఇండైరెక్ట్‌గా ఇక్కడ కూడా వీళ్ళు ఇచ్చారు కదా! సో, ఇప్పుడు వీళ్ళని మనం దేనితో పోల్చాలి? ఇది మెజరబుల్ ప్లేస్ అని వాళ్ళని అలా చూడాలా? అంటే ఈ లోకం మొత్తాన్ని. లేకపోతే ఇది కూడా కృష్ణుడి మెర్సీ వల్లనే కదా! అని అంటే ఇప్పుడు 2 వస్తున్నాయి. నాకు మిజరీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ హ్యాపీ ఐ మీన్ కృష్ణుడితో ఎంతో క్లోజ్ అయ్యే హ్యాపీనెస్ కూడా ఉంది. సో, ఇప్పుడు నేను దీన్నెలా ట్రీట్ చేయాలి? మీరు ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఒకటి మీ ఇంట్లో వాళ్ళు మీకు సహాయం చేశారు అంటున్నారు. హ్మ్. ఇదంతా ఇంతకుముందు చెప్పినట్టే 3 ఆహ్, ఏటో ప్రకృతే క్రియమానని గుణే కర్మాని సర్వశః. మీ దగ్గర మీరు మీరు మీరనుకుంటున్నారు మనం చేసినారు, వాళ్ళు చేసినారని. కానీ హ్మ్. ఇదంతా ప్రకృతి చేస్తున్నది. మీరు ఎప్పుడో పుణ్యకర్మ చేసుంటారు. సుకృతి. సుకృతి ఎప్పుడో ఉంటుంది మీకు. కాబట్టి ఈ విధంగా బయటకొస్తుంది. వాళ్ళు జస్ట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి చిన్న పిల్లలు నడక నేర్చుకునే ముందు ఆ తోపుడు బండిలో చిన్న ఒక ముందర చేత్తో పట్టుకొని నడుస్తారు. నడక రానప్పుడు. ఓకే. సో, ఇప్పుడు దాన్ని పట్టుకొని నడిచేటప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్‌లో బానే ఉంటుంది. వాళ్ళకి నడక నడక రాదు. దాన్ని పట్టుకొని నడక నేర్చుకుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటారు? నాకిది నడక నేర్పింది బానే ఉంది. దాన్ని పట్టుకొని 3 సంవత్సరాలొచ్చినప్పుడు కూడా దాన్ని పట్టుకోరు. ఇప్పుడు అదప్పుడు అడ్డమవుతుందది. దాన్ని పక్కన పెట్టి పరిగెత్తడం మొదలుపెడతారు. సో, మన నడక నేర్చుకోవడానికి అది ఒక ఆహ్, యంత్రం అది ఇన్‌స్ట్రుమెంట్ అయింది. ఆ విధంగానే చాలా మంది మనకి చూడండి చాలా మంది మనకు హెల్ప్ చేస్తారు. సో, ఇవన్నీ మనం చేసుకున్నదే. కానీ వీళ్ళ వల్ల జరుగుతది. కానీ మనం ఒకటి గమనించేదేంటంటే గురువు ప్రభుపాద అలా అలా కాదు. ఓకే. దేర్ మర్సీ అన్నమాట. వాళ్ళు మనం అసలు ఆహ్, వా మనం అలాంటి వాళ్ళు మనకి జీవితంలో తగలకపోతే మనకి ఈ ఈ మనం మెరుగుపడే అవకాశమే లేదు. మనం ఇలా తిరుగుతూనే ఉంటాం. ఏ సద్గురు దగ్గరికెళ్ళడమో, ఏ శ్రీ శ్రీ రవిశంకర్ దగ్గరికెళ్ళడమో, ఇలా ఎళ్తూ అలా తిరుగుతూనే ఉంటాం. వాళ్ళ దగ్గరికెళ్తే యూజే లేదు. ఆ! ఏ సాయిబాబాని పూజించడమో. సో, ఇవన్నీ యూజ్ లేదు. ఒక్కసారి వీళ్ళ దగ్గరకొస్తే ప్రభుపాద దగ్గరకొస్తే అన్‌లిమిటెడ్ మర్సీ ఆయన ఇచ్చే కరుణ వల్ల మనకి ఆహ్, మనకి ఎక్కడా లేని మనకు మన మన జీవితం మనకి ఇంతకు ముందు చేసుకున్న పుణ్యాలో దానివల్ల కాదు. ఆయన ఇచ్చే స్పెషల్ కరుణ అన్నమాట అది. అదేదో మనం చేసుకున్న పుణ్యం అని కాదు. మన ఆయన ఇచ్చే స్పెషల్ కరుణ వల్ల మనకి ఈ అవకాశం వస్తుంది.
సో, మీ ప్రశ్న పెద్ద ప్రశ్న కొద్దిగా మర్చిపోయాను నేను. ఆహ్, 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 ప్రభు మీరేమన్నా చెప్పగలరా వివరణ? రజకిషోర్ ప్రభు. యెస్ ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. యెస్. సో మాతాజీ మీరు అడిగిన ప్రశ్న తల్లిదండ్రులు వాళ్ళు డైరెక్ట్‌గా సహాయం చేయలేదు. కానీ ఇండైరెక్ట్‌గా చేశారు. ఎలాగో అలా వాళ్ళ వల్లనే మీరు వచ్చారు అని మీరు చెప్పడం అనేది. సో వాళ్ళ తరఫున వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి అని. అదేనా మాతాజీ మీ క్వెషన్? అవును ప్రభుజీ. యెస్. సో వాళ్ళు ఇండైరెక్ట్‌గా సహాయం చేశారు అని చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి తెలీదు. వాళ్ళు కూడా డివోటీసా? తల్లిదండ్రులు. వాళ్ళు డివోటీస్ కాదు ప్రభుజీ. బట్ విష్ణు వర్షిపర్స్. బట్ కృష్ణ అంటే కంప్లీట్ డివోటీస్ కాదు. జస్ట్ ప్రే చేస్తారు అంతే. ఓన్లీ ఫర్ మెటీరియల్ బెనిఫిట్స్. సో యాక్చువల్లీ మనం అందరం కూడాను ప్రతి ఒక్కరం కూడాను వి ఆర్ ఆల్ ఇండివిడ్యువల్ అన్నమాట. మనకు అసలు యాక్చువల్లీ ఏమీ సంబంధం లేదు. మనం ఇది కూడా యాక్చువల్లీ చూసాం లాస్ట్ సెషన్స్‌లో. ఫ్యామిలీ మెంబర్స్‌గా మనం వచ్చే వాళ్ళందరం కూడాను అసలు యాక్చువల్లీ మనకేం సంబంధం లేదు. మనం చిత్రకేతు పుత్రుడిని ఆ సందర్భంలో మనం చూసాం కదా! ఎలాగైతే ఆ జీవుడికి అసలు గుర్తు కూడా పట్టట్లేదు. వీళ్ళెప్పుడు అసలు నా తల్లిదండ్రులు, ఏ జీవితంలో నేను ఇంత ఫాస్ట్‌గా మారుతూ ఉన్నాను శరీరం అనేది. అసలు ఏ జీవితంలో వీళ్ళు నా తల్లిదండ్రులు అవ్వటం ఏంటి అని జీవుడు అలా ప్రశ్నించాడన్నమాట. సో, ఇప్పుడు మీరు ఇండైరెక్ట్‌గా వాళ్ళు సహాయం చేశారని చెప్తున్నారు. యాక్చువల్లీ డైరెక్ట్‌గా సహాయం చేయడమే తల్లిదండ్రుల బాధ్యత. వాళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళసలు తల్లిదండ్రులు అయ్యే అర్హత కూడా వాళ్ళకి లేదు కదా! భాగవతం 5వ ఖండం 5వ అధ్యాయం 18వ శ్లోకంలో గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ నమోచయత్ సముపేత మృత్యం. ఎవరికైతే ఈ బాధ్యత తెలియదో వాళ్ళు తల్లిదండ్రులు అయ్యే అర్హత కూడా అసలు వాళ్ళకి లేదు. సో డైరెక్ట్‌గా ఒకవేళ సహాయం చేసినా కూడా వాళ్ళొట్టిగా వాళ్ళ నిజమైన బాధ్యత అనేది నిలబెట్టుకున్నారన్నమాట. యెస్. యూ కెన్ తమను ఆశ్రయించిన వారులను జన్మ మృత్యు పథము నుండి ఉద్ధరింపజాలని వారు గురువు, తండ్రి, భర్త, తల్లి లేదా ఆరాధ్య దైవమనడి స్థానమును గ్రహింపరాదు. అసలు అర్హత కూడా లేదన్నమాట. వాళ్ళు ఈ జన్మ మృత్యు పథనము నుండి ఉద్ధరించలేకపోతే వాళ్ళు తల్లిదండ్రులయ్యే అర్హత లేదు ఎవరికీ కూడాను. సో డైరెక్ట్‌గా ఒకవేళ సహాయం చేసినా కూడా వాళ్ళొట్టిగా వాళ్ళ బాధ్యత అనేది వాళ్ళు ఫాలో అయ్యారన్నమాట. వాళ్ళు ఫుల్‌ఫిల్ చేశారు. సో దానికోసం ఆఫ్‌కోర్స్ మీరు తప్పకుండా వాళ్ళకి కృతజ్ఞతలు చూపించి అంటే వాళ్ళకి అంటే యూ కెన్ బి గ్రేట్‌ఫుల్ టు దెమ్. కానీ ఇంకా వాళ్ళకే పూజ చేయాలి, వాళ్ళని గురువుగా తీసుకొని ఉండడం కాదు. మనకి యాక్చువల్లీ ఏంటంటే మనందరం ఇండివిడ్యువల్ కదా! మనం అసలు ఫ్యామిలీ మెంబర్స్‌తో మనకేమీ సంబంధం అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఇందాక విమల్ ప్రభు కూడా చెప్పినట్లు ఒక పక్షి కదా! మనం 2 పక్షులం పరమాత్మ అండ్ జీవుడు 2 పక్షులతో సమానం అన్నమాట. సమానం అంటే ఇట్ హస్ బీన్ ఎగ్జాంపుల్ అనేది ఇవ్వబడింది. సో మనం వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ అన్నమాట. సో వేరే పండ్లు మనం తింటూ అప్పుడప్పుడు చేదుగా, అప్పుడప్పుడు తీపిగా ఇలా వేరే ఇది చేస్తూ ఎప్పుడైతే మనం భగవంతుని తరఫున చూసామో అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. సో సమ్‌హౌ ఆర్ ది అదర్ మీరు ఏదో ఒక సిన్సియర్ స్టెప్ తీసుకొని ఉంటారు. ఈ లైఫ్‌లో గాని లేతే ప్రీవియస్ లైఫ్‌లోనే గాని ఎక్కడో స్టార్ట్ అవ్వడం వల్లనే ఆ సిన్సియారిటీ ఎక్కడో ఉండడం వల్లనే భగవంతుడే యాక్చువల్లీ ఏర్పాటు చేశాడన్నమాట. మీరు ఈ జన్మలో ప్రభుపాదుల వారితో కాంటాక్ట్‌లో రావాలని, ఈ కృష్ణ చైతన్యం అనేది ఫాలో అవ్వాలని. సో ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహం లేకుండా, కృష్ణుని అనుగ్రహం లేకుండా ఇవన్నీ జరగవన్నమాట. సో ఎవరైనా సహాయం చేశారు అని మీకు అనిపిస్తే యూ కెన్ బి గ్రేట్‌ఫుల్ టువర్డ్స్ దెమ్. అండ్ దట్స్ అబౌట్ ఇట్.
అండ్ ఇప్పుడు ఒక కుటుంబంలో అందరిని కలిసి పెట్టారు అంటే వాళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుని ఆధ్యాత్మికంగా ముందరికి వెళ్ళడానికి. సో అక్కడ ఉన్నంత కాలం కూడా కుటుంబంలో మీరు కూడా వాళ్ళకి సహాయం చేయొచ్చు. వాళ్ళకి కూడా సరైన ప్రభుపాదుల వారి బుక్స్ అన్ని ఇచ్చి కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మీరు అలా చేయొచ్చు. సో యాజ్ యూఆర్ పేయింగ్ బ్యాక్ అనమాట ద ఫేవర్. ఇఫ్ యూ సే దట్ ఇండైరెక్ట్లీ వాళ్ళు ఎలాగో సహాయం చేశారు అంటే, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దే హ్యావ్ హెల్ప్డ్ యూ, బట్ చేశారు అంటే యూ కెన్ షో యువర్ గ్రేట్ఫుల్నెస్ బై పుట్టింగ్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అనమాట. సో యాక్చువల్లీ పుత్రుడు అంటే అదే అర్థం. ఆఫ్ కోర్స్ మీరు పుత్రి కానీ పుత్రుడు అంటే అదే అర్థం అనమాట. ఏమిటంటే ఒకవేళ తల్లిదండ్రులు మిస్ అయినా కూడా ఈ పాత్ అట్లీస్ట్ పుత్రుడిగా నరకానికి టు స్టాప్ దెమ్ ఫ్రమ్ గోయింగ్ టు హెల్ అనమాట. నరకానికి వెళ్ళకుండా ఆపడం. సో వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి తప్పకుండా మీరు అట్లీస్ట్ నేర్పించాలి. మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఒట్టిగా మెటీరియల్ దీనికోసం ఒట్టిగా ఏదో పూజ అని చేస్తున్నారు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ ట్రాక్ అనమాట. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్. ఇలా ఒట్టిగా ఏదో మెటీరియల్ దీనికోసం చేయడం, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ భక్తి అనమాట. సో దాని నుంచి మీరు బయటికి తెచ్చి యూ హ్యావ్ టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అనమాట, మీకు అర్థమైన సో ఫార్ ప్రభుపాదుల వారి నుంచి. సో అలా యూ హ్యావ్ టు పుట్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అనమాట. ప్రభుజీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఐ మీన్ ఒక చోట నేను విన్నాను, ఈవెన్ అవర్ ధర్మ ఇస్ ఇన్ఫీరియర్, మనది తక్కువైనా వేరే వాళ్ళని ఇమిటేట్ చేయకూడదు, మనకి ఇష్టం, ఐ మీన్ ఇష్టం అని కాదు, దాన్ని ఫాలో అవ్వాలని లేకపోతే. సో నేను వాళ్ళకి అంటే మా తల్లిదండ్రులనే కాదు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నాతో ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో నేనేం తెలుసుకున్నానో వాళ్ళకి అది చూపించాలి అనుకొని ట్రై చేస్తున్నప్పుడు వీళ్ళందరూ, ఐ మీన్ వాళ్ళు యాక్చువల్లీ నేను ప్యాషనేట్ ఇందులో, ఐ మీన్ ప్యాషనేట్ అని కూడా కాదు, ఐ మీన్ ఫాలో అవ్వాలి అనే ఆలోచన నన్ను చాలా, ఐ మీన్ ప్రొవోక్ చేస్తుంది. బట్ వాళ్ళంతా కాదు, ఐ మీన్ వాళ్ళ ధర్మం వేరేలాగుంది. సో ఇక్కడ ఏది తీసుకోవాలి, ఐ మీన్ వాళ్ళు వాళ్ళలాగే ఉండి వాళ్ళంతట వాళ్ళే తెలుసుకోవాలా, లేకపోతే అంటే ఇది జనరల్ గా ఇన్ జనరల్ అందరికి నా క్లోజ్ రిలేటివ్స్ అనే కాదు, బట్ మెటీరియలిస్టిక్ పీపుల్స్ వాళ్ళ ధర్మాన్నే ఫాలో అవుతాను, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లోనే ఉన్నారు. సో వాళ్ళని అలా వదిలేయాలా, లేకపోతే అయ్యో వాళ్ళకి ఏం తెలియలేదు అని ట్రై చేస్తా అంటే వాళ్ళు కనీసం యాక్సెప్ట్ చేసుకునే పొజిషన్ లో కూడా లేరు, అంటే వాళ్ళు స్లోగా వాళ్ళ ద్వారానే వాళ్ళు తెలుసుకోగలుగుతారా? ఇది క్వశ్చన్ ప్రభుజీ. వాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు వాళ్ళ ధర్మ ఏదో వాళ్ళు ఫాలో అయిపోతున్నారని కాదు, వాళ్ళ అంధకారంలో ఉన్నారు. వాళ్ళని జ్ఞాన జ్యోతిలోకి తీసుకురావాలన్నమాట. వాళ్ళు వాళ్ళ ధర్మ ఫాలో అవుతున్నారని కాదు, అది వేరే కాంటెక్స్ట్ లో భగవద్గీతలో శ్లోక వన్ షుడ్ ఫాలో వన్ ఓన్ ధర్మ రాదర్ దెన్ ట్రైంగ్ టు ఫాలో అదర్స్ పర్ఫెక్ట్లీ అని. వాళ్ళక్కడ అసలు వాళ్ళ ధర్మ ఏంటోనే వాళ్ళు అసలు మర్చిపోయి అజ్ఞాన అంధకారంలో వాళ్ళు ఒట్టిగా ఇంద్రియ భోగంలో ఉన్నారనమాట. సో వాళ్ళు ఏ ధర్మ ఫాలో అవ్వట్లేదు యాక్చువల్గా. వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళకి అసలు ఈ విషయమే తెలియదు. అందుకే ఈ భగవద్గీతలో ఇంత ముఖ్యమైన విషయం అనమాట ఇది. భగవద్గీత బోధనలు అనేవి దీనితో, ఈ విషయంతో ఎందుకు స్టార్ట్ అయిందంటే ఇదే ఫస్ట్ స్టెప్ అసలు ఆధ్యాత్మిక జీవితంలో. సో వాళ్ళకి దయ చూపించాలి మనం ఫస్ట్. ఆఫ్ కోర్స్ మనం కంప్లీట్ గా కన్విన్స్డ్ గా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకి ఏంటంటే దయ చూపించాలి. మన ఒట్టిగా సరే వాళ్ళ అంటే వాళ్ళ జీవితం లేదా వాళ్ళ తద్దినం లేదు మనకెందుకు అలా కాకుండా మనం తప్పకుండా కంపాషన్ చూపించాలి. కానీ ఇఫ్ ఇట్ గెట్స్ టు ద పాయింట్ దట్ వాళ్ళకి అసలు ఏమీ నమ్మకం లేకుండా బాగా నిందిస్తూ వాళ్ళు ఈ కృష్ణ చైతన్యం దీని గురించి అలా చేస్తుంటే అలాంటి వాళ్ళని కంప్లీట్ గా వదిలేయాలన్నమాట. ఇంకా యూ జస్ట్ లీవ్ దెమ్ అండ్ వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం కానీ అలాంటివి చేయొచ్చు. కానీ ఇంకా ఈ సిద్ధాంతం కృష్ణ చైతన్యం గురించి కానీ అవి చెప్పడం అది యాక్చువల్లీ ఇట్ విల్ బికమ్ అంటే ప్రీచింగ్ టు ద ఫెయిత్లెస్ అని అపరాధం కదా అది. సో అలాగనమాట నమ్మకం లేని వాళ్ళకి ప్రచారం చేయడం అనేది అపరాధం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకాస్త మరి కృష్ణునికి అంటే ఈ కృష్ణ చైతన్యానికి కానీ విరుద్ధంగా వెళ్ళిపోతారనమాట. సో నమ్మకం లేని వాళ్ళకి ప్రచారం చేయక్కర్లేదు. కాకపోతే వాళ్ళకి కూడా
దయ చూపించడానికి వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం గానీ, లేతే కీర్తన్ గానీ ఎక్కడన్నా జరుగుతుంటే వాళ్ళని కూడా నిమంత్రించి అలా ఎలాగో అలా వాళ్ళని కూడా ఇలా తీసుకురావచ్చనమాట. సో, వాళ్ళని ఒట్టిగా వదిలేయకూడదు. తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీరు చెప్పినట్లు అలా ప్యాషనెట్‌గానే ఉండాలి. అందరికీ చేరాలి అని ఆ ప్యాషన్ అనేది, ఎంతూసియాజం అనేది ఎప్పుడు గూడాను ఉండాలి. అది పోగొట్టుకోకూడదు. సో, అదే ప్రచారణ అంటే. సో, అలా ఇతరులు అదే కదా చైతన్య మహాప్రభు కూడా చెప్పిందేమిటంటే, జారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ్, అమరాజ్ఞ గురు హై తారే దేశ్. సో, తప్పకుండా మీరు ప్రచారం చేస్తూనే ఉండండి. కాకపోతే లీవ్ ద లీవ్ ద రిజల్ట్ టు కృష్ణ. మన బాధ్యత ఏంటంటే మనం ఒకటిగా వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్ అన్నమాట. మనకి తెలిసినది తప్పకుండా షేర్ చేయాలి అందరితో. వాళ్ళు వెదర్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ ఆర్ నాట్, అది ఇట్ ఈస్ దేర్ ఇండిపెండెంట్ చాయిస్. ఓకే ప్రభుజీ. సో, ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే మనం ఇప్పుడు డివోటీ అంటే ఓన్లీ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసి 16 రౌండ్స్ చాంట్ చేసి శ్రీల ప్రభుపాద బుక్స్ రీడ్ చేస్తుంటే, సో ఓన్లీ అదే డివోటీనా? లేకపోతే కొంతమంది ఉంటారు ఐ మీన్ వాళ్ళు చాంట్ చేస్తారు. బట్ ఇవన్నీ బుక్స్ అన్నీ చదవరు నాలెడ్జ్ కోసం. సింపుల్‌గా చాంట్ చేసుకుంటుంటారు. లేకపోతే నార్మల్‌గానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అజామిలా స్టోరీ తీసుకోండి. తను పూర్వ జన్మలో డివోటీగా ఉన్నాడు. బట్ నెక్స్ట్ జన్మలో ఏం చేయలేదు. అన్నీ చెడ్డ పనులు చేసుంటారు. బట్ కానీ లాస్ట్‌లో జస్ట్ ఒక నారాయణ మంత్రం చెప్పడం వల్ల లిబరేట్ అయిపోయారు అన్నారు కదా! సో, కానీ అతను కూడా ఇండైరెక్ట్‌లీ ఐ మీన్ డివోటీ కిందకే వచ్చేసారు. సో, మనం డివోటీ అంటే లేబుల్ ఓన్లీ మనం ఇవన్నీ ఫాలో చేస్తేనేనా? లేకపోతే మన ఇండివిడ్యువల్ వర్క్ చేసుకుంటూ అట్లంతా అప్పుడు కూడా ఐ మీన్ ఓన్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అందరినీ చూస్తుంటాను. మీరు వీడియోస్ చేస్తుంటారు. మీరు నిమాయి దాస ప్రభుజీ, అందరూ సుందర్ గోపాల్ ప్రభుజీ. సో, మిమ్మల్ని చూసినప్పుడు నాకేమనిపిస్తదంటే ఇది డివోటీ అంటే. అంటే నేనేదో కొంచెం చేసి అదేదో పెద్ద చేసేసినట్టు ఫీల్. కానీ అప్పుడు నాకు బాధ వేస్తుంది. అంటే ఇది కాదు, ఇంతే చేస్తున్నా. అప్పుడు నన్ను నేను కొంచెం లో చేసేసుకుంటాను. అంటే అంతకుముందు నేను కృష్ణుడితో చాలా క్లోజ్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతాను. బట్ ఎంతమందిని డివోటీస్ చూసి భయమొస్తుంది ఒక్కొక్కప్పుడు. అంటే నేను డివోటీ కాదా అనే ఫీలింగ్ వచ్చేస్తది. సో, అంటే మనం ఇవి చేస్తూ నార్మల్ మెటీరియల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే కూడా మనల్ని మనం డివోటీ అనుకోవచ్చా లేదా? ఇది క్వెషన్ ప్రభుజీ. ఓకే. చాలా థాంక్స్ మాతాజీ. చాలా లాంగ్ క్వెషన్ అడిగారు. సో, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం, 16 రౌండ్స్ చాంట్ చేయడం అనేది టు జస్ట్ కమ్ టు ద హ్యూమన్ ప్లాట్‌ఫార్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేయని వాళ్ళు జంతువులతో సమానం అని ప్రభుపాదుల వారు చెప్పారు. సో, 4 రౌండ్స్ ఐ మీన్ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం వలన నేను డివోటీ అయిపోయానని చెప్పడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం అట్‌లీస్ట్ మనిషి స్థితికొచ్చామన్నమాట. అది చేయనంత వరకు మనం జంతువులతో సమానం. 16 రౌండ్స్ కంటే కూడా తక్కువ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు దే ఆర్ నో బెటర్ దెన్ యానిమల్స్ అని ప్రభుపాదులు వారు చెప్పారన్నమాట. సో, మనం అంత సీరియస్‌గా తీసుకోవాలన్నమాట ఈ పాత్. సో, ఇది బిగినింగ్ డెఫినెట్‌లీ. సాధనా భక్తి, వైదీ భక్తి అంటే ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ కొద్ది కొద్దిగా మనం పైకొస్తాము. కానీ ఆఫ్ కోర్స్ మీరు వేరే వైష్ణవులు కానీ, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ చూసి కానీ వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఇన్‌స్పైర్ అవ్వాలి. అండ్ మనని మనం చాలా చిన్నగా చూసుకోవడం, అది కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ లైన్ విత్ అవర్ ఫిలాసఫీ. మనం ఎప్పుడూ అలాగే అనుకోవాలి. మనం ఎంత సర్వీస్ చేస్తున్నా కూడా నేనిప్పుడు చాలా మహాభక్తుడైపోయాను, మహాభక్తురాలినైపోయాను అని ఎప్పుడు అనుకోకూడదు. ఇదే వినయశీలన్న అంటారా? వినయశీలతం అంటారా? వినయశీలి. సో, ఇదే హ్యూమిలిటీ అంటే మరి ఇదే గదా! మనం ఎప్పుడు కూడాను మనని మనం ఇతరుల కంటే చాలా చిన్నగానే చూసుకోవాలి. అందుకనే మనం ఈ కృష్ణ కాన్షియస్‌నెస్‌లో మనం వేరే డివోటీస్‌ని ఎలా పిలుస్తాం? ప్రభు అని పిలుస్తాం. సో, వాళ్ళు నాకంటే ఎక్కువ అనే చూడాలి. అందరిని ప్రభు అని చూడాలి మనం. మనకంటే వాళ్ళు పై స్థితిలోనే ఉన్నారు అని చూడాలి. సో, మనని మనం ఎప్పుడు కూడాను కింద పెట్టుకోవాలన్నమాట. సో, దాంతో భయం ఏమీ రావక్కర్లేదు. అలా భయపడిపోక్కర్లేదు. ఏదో వణికిపోక్కర్లేదు. కాకపోతే వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళు ఎలా చేస్తున్నారో అట్‌లీస్ట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ అలాగే చేసేటట్లు ట్రై చేయాలన్నమాట. అండ్ ఈ మెటీరియల్ యాక్టివిటీస్ చేస్తూనే డివోటీ అవ్వచ్చా అంటే నో. ఎంత వీలైన యాక్చువల్లీ
విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ మనకి విరక్తి అనేది పుట్టాలన్నమాట. ఈ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ కి కంప్లీట్ గా విరక్తి అనేది రావాలన్నమాట. దట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. అది రావట్లేదు అంటే ఎక్కడో ఏదో లోటు ఉందన్నమాట. సో అది రావాలి తప్పకుండా. అదే ఒక సిమ్టమ్. ఇప్పుడు ఎలాగైతే మనకి ఆకలి వేసినప్పుడు మనం ఆహారం తిండి తింటుంటే మనకి కొద్ది కొద్దిగా ఆకలి తగ్గిపోతుంది కదా, అదొక సిమ్టమ్ మనం సరిగ్గా తింటున్నాము అని. అలాగే మనం సరిగ్గా అన్ని పాటిస్తుంటే సాధన భక్తిలో అండ్ భక్త సాంగత్యం అన్ని పెట్టుకుంటే మనం తప్పకుండా ఈ విరక్తి అనేది వస్తుంది. అండ్ వీలైనంత వరకు మనం ఇంకా వి విల్ రిడ్ అవర్ సెల్వ్స్ ఆఫ్ దీస్ మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ అన్నమాట. పని గాని ఒట్టిగా డబ్బు అంటే బేసిక్‌గా కొంతమంది విషయాల్లో నేను చూసినంత వరకు ఫస్ట్ డివోటీస్ అవ్వడం వల్ల వాళ్ళకి జరిగే మార్పులేందంటే, వాళ్ళు సినిమాలు చూడడం ఆపేస్తారు. స్పోర్ట్స్ చూడడం ఆపేస్తారు. తర్వాత వాళ్ళకి కర్మీ ఫ్రెండ్స్ దూరం అయిపోతారు. యా యూ విల్ నో లాంగర్ ఎంజాయ్ దేర్ కంపెనీ అన్నమాట. ఇంకా అది కూడా రావాలి. లేదు నేను ఫ్రెండ్స్ తో అందరితో చాలా బానే ఉంటాను, వాళ్ళకి కూడా నేనంటే ఇష్టం, నాకు కూడా వాళ్ళంటే ఇష్టం. అంటే ఫ్రెండ్స్ తో ఉంటానా ఇప్పుడు అదంతా పోయింది ప్రభుజీ. నేను కూడా మూవీస్ ఈవెన్ సాంగ్స్ కూడా వినడం లేదు ఏది కానీ. బట్ నా క్వశ్చన్ ఇంకా డీప్ గా ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ గాడ్ శ్రీకృష్ణుడి నుండి భగవద్గీత విన్నారు, బ్రహ్మ విన్నారు, బ్రహ్మ నుండి నారద విన్నారు, అందరు నుండి అట్లా డిసిప్లిక్ లైన్ ఆఫ్ సక్సెషన్స్ డిఫరెంట్ బ్రాంచెస్ అంతా ఉంది మీన్స్. కానీ బ్రహ్మ ఇండివిజువాలిటీ బ్రహ్మ, నారద ముని. సో అంటే సన్ గాడ్ ఐ మీన్ లైట్ ప్రొడ్యూస్ చేస్తా అంటారు. వీళ్ళందరూ అందరూ వినింది భగవద్గీతనే. బట్ వాళ్ళ ఓన్ ఇండివిజువల్ క్వాలిటీ అనేది, అంటే సన్ గాడ్ అంటే మనకు గుర్తొచ్చేది లైట్ అండ్ హీట్. బట్ మనకు అర్జున గుర్తొస్తారు ఫైటర్ అనేసి. సో అంటే వీళ్ళు డిఫరెంట్ ధర్మాస్ ఉన్నాయి. ఐ మీన్ అందరూ వినింది భగవద్గీతని. బట్ ఇప్పుడు మీరు ప్రీచ్ చేస్తున్నారు అంటే భయం ఇక్కడ వస్తుంది. అంటే మీరు కూడా అందరూ ఇలా అంతా ప్రీచ్ చేస్తున్నారు, శ్రీల ప్రభుపాద ఏం చెప్పారో అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ నా ఇండివిజువల్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంది కొంచెం. సో అప్పుడు అంటే నేను డివోటీనేనా కాదా అనే ఆ డౌట్ వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది. అంటే నేను వింటున్నాను రోజు ఈ భగవద్గీత మీరు చెప్పే క్లాసెస్ అంతా. బట్ కానీ నాకు ఒక డిఫరెంట్ ఇండివిజువాలిటీ ఉంది. అంటే ఇక్కడ నేను నా ఇండివిజువల్ క్వాలిటీతో నేను ఎలా రిలేట్ చేసుకోవాలి? దాన్ని నేను వదిలేసుకోవాలా, లేకపోతే దాంతోనే నేను కృష్ణుడిది చేరొచ్చా? అది క్వశ్చన్ ప్రభుజీ. సో బేసికలీ ఇప్పటికీ అంతగా మనం డీప్ గా ఆలోచించక్కర్లేదు. సాధన భక్తి అంటే ఒట్టిగా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ బుక్స్ తప్పకుండా చదవాలి. మీరు టాప్ ప్రశ్నలో మీరు ఆ పాయింట్ కూడా అడిగారు. చాలా మంది డివోటీస్ బుక్స్ చదవకుండానే, ఇప్పుడు అజామిల్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. మనందరం అజామిల్ లాగా మనకు అలాంటి అవకాశం దొరుకుతుందని మనం అనుకోకూడదు. మనకు కూడా సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ దొరికిపోతుందిలే అని. అండ్ అజామిలుడు ఏంటంటే ఇదే జన్మలో అతను ఏంటంటే బ్రాహ్మణుడిగా ప్రాపర్లీ ట్రైన్డ్ అనమాట చిన్న వయసులో. కాకపోతే బ్యాడ్ అసోసియేషన్ వలన అలా అయిపోయాడు. కానీ పూర్వ జన్మ సుకృతి ఆర్ చిన్నప్పుడు చేసిన వీటి వలన ఎలాగో అలా మళ్ళీ భగవంతుడు అలా ఛాన్స్ ఇచ్చాడు అనమాట. నారాయణుడు అయినా మళ్ళీ శరీరం ఇస్తారు కదా ప్రభు, తీసుకెళ్ళిపోడు కదా, శరీరం ఇచ్చి మళ్ళీ హీ విల్ ప్రాక్టీస్ కదా. కరెక్ట్. అక్కడతో అయిపోలేదు మరి, అక్కడ సంభాషణ జరుగుతుంది, అజామిలుడికి సంభాషణ జరుగుతుంది. దాని తర్వాత ప్రాక్టీస్, అందుకే సెకండ్ ఛాన్స్ అది. సో అప్పటికప్పుడు అయిపోలేదు కదా మొత్తం. నారాయణ అని పిలిచాడు, అందుకని విష్ణుదూతులు వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంకో అవకాశం ఇచ్చారనమాట. సరే నువ్వు యాక్చువల్లీ చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవించాల్సింది, కాకపోతే నారాయణ అని పేరు చెప్పావు కాబట్టి ఓకే నీకు కన్సెషన్, సెకండ్ ఛాన్స్ అని చెప్పి మళ్ళీ హీ హ్యాడ్ టు ప్రాక్టీస్ అనమాట. అప్పుడు అన్ని కళ్ళ ముందర చూసాక అర్థం అయ్యి ఇంకా బాగా సీరియస్ గా భక్తి అన్ని ఫాలో అయ్యాకే దెన్ హీ వెంట్ బ్యాక్ టు వైకుంఠ అనమాట. సో అలా ఏదో మనకు కూడా ఛాన్స్ దొరికిపోతుంది, విష్ణుదూతులు వచ్చేస్తారు, యమదూతుల్ని కొట్టిపారేస్తారు, మనందరం మహాభక్తులు అనుకోవడం. హరే కృష్ణ, అది ఇట్స్ వన్ ఆఫ్ కేస్ అనమాట. సో దాని నుంచి మనం తీసుకోవాల్సిన లెసన్ ఏమిటంటే ఇట్స్ వెరీ వెరీ సీరియస్. అండ్ ద పోటెన్సీ ఆఫ్ ద లార్డ్స్ నేమ్ అంత పవర్ఫుల్ అనమాట. అది అసలు భగవంతుని అసలు పిలవట్లేదు, కానీ ఆ పేరు ద వైబ్రేషన్ ఇస్ ద సేమ్. సో అంత పోటెన్సీ అనమాట అది
ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు ద లార్డ్, స్టిల్ ఇట్ హ్యాస్ ద ఎఫెక్ట్ అనమాట. సో సారీ కంటిన్యూ. సో ఆ బుక్స్ అవును. చదివే వాళ్ళు ఉంటారు కదా, డివోటీస్ అని, యూ కెన్ టేక్ అవుట్ దట్ వర్స్ ప్రభు చైతన్య చరితామృత. ఈట్ స్లీప్. ప్రభుజీ ఇదే కొంచెం డిఫరెంట్ వ్యూ. అజామిల్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ తో ఏంటంటే, ఐ మీన్ ఇప్పుడు మనం కిషోర్ దాస్ బాబాజీ గురించి తెలుసు కదా. సో అంటే వేరే వాళ్ళు డిస్టర్బెన్స్ చేయకూడదు అనేసి ఎక్కడైతే ఎవరు రాని చోట కూర్చొని చాంటింగ్ చేస్తున్నారు. బట్ యాజ్ యూజువల్, ఐ మీన్ యాజ్ పర్ శాస్త్రాస్ కానీ స్క్రిప్చర్స్ కానీ, మనం ఒక ప్రేయర్ అనేది తులసి దగ్గర చాంటింగ్ అక్కడ చేసినా, లేకపోతే దేవుడి ముందర చేసినా, ఎక్కడైనా చేయొచ్చు. బట్ అక్కడ చేస్తే అంటే యాజ్ పర్ రూల్స్ అయితే ఇలా స్ట్రిక్ట్ గా డిఫరెంట్ గా ఒక్కొక్క ప్రిన్సిపల్ ఉంటుంది. బట్ మనం మనకు అనిపించింది అంటే అప్పుడు కిషోర్ బాబాజీకి అనిపించింది అక్కడ ఉంటే డిస్టర్బెన్స్ రాదు అని. సో అది రియల్ డివోషన్. ఐ మీన్ సో అలాగా మనకు అనిపించినట్టు మనం అంటే చేస్తాం అన్ని. బట్ మనం మనకు అనిపించినట్లు చేయడం అది తప్ప, లేకపోతే అంటే డివోటీ క్వాలిటీ. క్వశ్చన్ బిట్వీన్ ఇమిటేషన్ అండ్ అది ఫాలోయింగ్. కరెక్ట్. సో ఈ స్థితిలో అది తప్పే. మనం ఇష్టం వచ్చినట్టు ఇండిపెండెంట్ గా విమ్సికల్ గా అలా చేయకూడదు. సో అనుకరణ అండ్ అనుసరణ అని రెండు వర్డ్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అనుసరణ చేయాలన్నమాట. బాబాజీ అని మనం పిలుస్తాం కదా, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. బాబాజీ అంటే ఏంటి, వాళ్ళు ఇలాంటి నియమాలకి దే హ్యావ్ ట్రాన్సెండెడ్ అనమాట. దే ఆర్ బియాండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనమాట. వాళ్ళకి ఇవన్నీ ఇంకా అవసరం లేవు. మనకేంటంటే ఈ నియమాలన్నీ పాటించడం వల్లనే మనం యాక్చువల్లీ ముందరికి వెళ్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే, వాళ్ళు ఇలాంటి నియమాలు ఏమి పాటించకపోయినా కూడా దే ఆర్ ఆల్వేస్ 24 hours a day వాళ్ళు కంప్లీట్లీ ఎంగ్రాస్డ్ ఇన్ థాట్స్ ఆఫ్ కృష్ణ అన్నమాట. అండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి పొల్యూటెడ్ ఆర్ కంటామినేటెడ్ ప్లేస్ కి వెళ్ళినా కూడా వాళ్ళ ప్రెసెన్స్ వలన ఆ ప్లేస్ కూడా శుద్ధపరిచిపోతుంది అనమాట. ఇట్ విల్ బికమ్ ప్యూరిఫైడ్. అందుకే డివోటీస్ ని హోలీ ప్లేసెస్ పర్సానిఫైడ్ కదా. తీర్థి కుర్వంతి తీర్థాని స్వాంతస్థేన గదావ్రత 113 where is that 113:10 is it? విదుర యుధిష్ఠిర్ మహారాజ్ అదే వీళ్ళ మహల్కి వచ్చినప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ అలా ఆహ్వానించారు, అలా వెల్కమ్ చేశారనమాట. భగవద్విదా భాగవత తీర్థభూతం స్వయం విభో తీర్థి కుర్వంతి తీర్థాని స్వంతస్థేన గదాభృత. ఏ ప్రభు, ఈ వంటి భక్తులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవానుని నిలుపుకొని ఉండేడి కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. అదనమాట. ఒక నిజమైన భక్తుని అలాంటి ఆచార్యుల పోటెన్సీ అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా అమెరికా వెళ్ళి అక్కడ ఏమన్నా అదే పుణ్యక్షేత్రం ఏమన్నా అంత నాన్ సెన్స్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఇప్పుడు ఆ టాంకిన్ స్క్వేర్ పార్క్ కూడా అదొక హోలీ ప్లేస్ అయిపోయింది. మనం ఇప్పుడు ఎలాగైతే బృందావన్ వెళ్ళి మాయాపూర్ వెళ్ళి చెట్ల నుంచి ఏదో కొంచెం చెక్కు తీసుకుని వస్తాం కదా, పెట్టుకుని ఆల్టర్ లో కూడా పూజ చేసుకుంటాం. అలా ఇప్పుడు టాంకిన్ స్క్వేర్ పార్క్ నుంచి కూడా డివోటీస్ వెళ్ళి అక్కడ చెట్టు నుంచి ఏదో కొంచెం చెక్కి అది తెచ్చుకుని పెట్టి ఆల్టర్ లో పూజ చేసుకుంటున్నారు. ఎందుకు, అక్కడ ప్రభుపాద అక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి. అక్కడ ఆయన వెళ్ళడం వలన ఇట్ హస్ యాక్చువల్లీ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏమిటి బై ద హోలీ ప్లేస్ లాగా. యాక్చువల్లీ ఒక ఏంటి సమ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అని అమెరికన్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది. అక్కడ హరే కృష్ణ ట్రీ అని పేరు పెట్టేశారు అనమాట టాంకిన్ స్క్వేర్. ఏదో చెట్టు ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగింది అది, దానికి పేరు, దానికి దీక్ష అనమాట హరే కృష్ణ ట్రీ అని. దానికి కూడా హరినామ దీక్ష జరిగింది. సో అదనమాట. ప్రభు, మాతాజీ ఇందాక చెప్పినట్టు కొంతమంది డివోటీస్ అంటే నేను కూడా చూసినాను, కానీ చాంటింగ్ చేస్తూ బుక్స్ కాదు, ప్రభుపాద్ బుక్స్ చదువుతారు, అంతా బాగానే ఉంటుంది, అన్ని బుక్స్ చదువుతారు, యాక్చువల్గా చదువుతున్నారు వాళ్ళు. బట్ కానీ ప్రాక్టీస్ ఏమి ఉండదు, దే జస్ట్ రీడ్. అక్కడ కొద్దిగా వాళ్ళలో తేడా ఉంది మాతాజీ. వాళ్ళు సిన్సియర్ కాదు, వాళ్ళు ఏముందో తెలుసుకున్న, వాళ్ళు అసలు భక్తితో కానీ దేనితో చదవట్లేదు. అక్కడ ప్రతి బుక్ లో ప్రభుపాద్ చెప్పేది యూనిట్ టు చాంట్, యూనిట్ టు ఫాలో రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, తర్వాత లేసి మనం కూర్చున్న చోటు నుంచి లేసి ప్రచారం చేయండి, బోధన చేయండి అని అంటుంటారు. కానీ అవన్నీ చేయకుండా బుక్స్ చదివితే ఏం లాభం లేదు. అది do it over a long period of time, at least books చదవడం వలన కూడా at least it will start ఎక్కడో అక్కడ.
ఇఫ్ దే ఆర్ కన్సిస్టెంట్లీ రీడింగ్ బుక్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే బుక్ డిస్ట్రిబ్యూషన్ అంత ఇంపార్టెంట్ కదా! బుక్స్ చదవడం వల్లనే వాళ్ళకి దే విల్ గెట్ అవును. దట్ కనెక్షన్ అన్నమాట. సో నిజంగా సిన్సియర్‌గా చదువుతున్నారంటే గివ్ దెమ్ సమ్ టైమ్ అండ్ దే విల్ బికమ్ డివోటీస్ ఫర్ ష్యూర్. అండ్ డివోటీస్ హూ ఒట్టిగా చాంట్ చేయడం గానీ, లేకపోతే ప్రసాదం తీసుకొని గానీ, ఇవన్నీ చేస్తూ చదవట్లేదంటే దే ఆర్ ఇన్ ఎ డేంజరస్ పొజిషన్ అన్నమాట. యూ కెన్ గో టు చైతన్య చరితామృత మధ్యలీల చాప్టర్ 25 టెక్స్ట్ 278. మధ్యలీల 25-278. సో ఒట్టిగా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ప్రసాదం తీసుకుంటాను. ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్. వండర్‌ఫుల్. తీసుకోవచ్చు. కాకపోతే అది చేస్తూ మనం యూ కెన్ రీడ్ ద ట్రాన్స్‌లేషన్ అండ్ ఆల్సో ద పర్పort. Men become strong and stout by eating sufficient grains, but the devotee who simply eats ordinary grains but does not taste the transcendental pastimes of Lord Chaitanya Mahaprabhu and Krishna gradually becomes weak and falls down from the transcendental position. However, if one drinks but a drop of the nectar of Krishna's pastimes, his body and mind begin to bloom, and he begins to laugh, sing, and dance. Purport: all the devotees connected with the Krishna conscious movement must read all the books that have been translated, the Chaitanya Charitamrita, Srimad Bhagavatam, Bhagavad Gita, and others. Otherwise, after some time, they will simply eat, sleep, and fall down from their position. Thus, they will miss the opportunity to attain an eternal blissful life of transcendental pleasure. అది. సో చదవలేదంటే బుక్స్ ఇదే. దే విల్ ఈట్, స్లీప్ అండ్ ఫాల్ డౌన్ ఫ్రమ్ దర్ పొజిషన్. దే విల్ మిస్ ద ఆపర్చునిటీ టు అటైన్ అన్ ఎటర్నల్. సో ఇది ఒట్టిగా ఒక రిచువల్ లాగా ఇదేదో చేసి ఏదో కొంచెం అటాచ్‌మెంట్ ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసారు ఇంకా టెంపుల్‌లో ఏదో అంత చాలా బావుంది. దట్స్ ఆల్. ఇంకేం చదవరనమాట. చాలా 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 మంది డివోటీస్ ఇలా ఉన్నారు. అసలు బుక్స్ చదవని వాళ్ళు. ఇస్కాన్‌లో కానీ అండ్ అసలు చాలా చాలా మంది డివోటీస్. సో దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ పొజిషన్. దాంతో ఏమవుతుందంటే ఒట్టిగా మనం వేరే భక్త సాంగత్యం వలన అట్‌లీస్ట్ సమ్‌హౌ ఏదో ఫాలో అయిపోతూ వాళ్ళు ఫోర్స్ చేయడం వల్లనో గానీ ఎలాగో అట్రాక్ట్ అవుతున్నాం. కానీ వెన్ వి ఆర్ పుట్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ వి హావ్ టు ప్రాక్టీస్ బై అవర్‌సెల్వ్స్ మనం చేయలేకపోతాం. అందుకే దిస్ నాలెడ్జ్ మనం గురువు దగ్గరికి వెళ్ళేది ఇట్ ఈస్ ఫర్ ద నాలెడ్జ్ అన్నమాట కదా! తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. The self-realized soul will impart knowledge unto us, and by that knowledge we will never fall back into ignorance అని 435 లో కూడా ఉంది నెక్స్ట్ వర్స్ లో. సో ఆ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అది లేదంటే మనం ఒట్టిగా వి కెనాట్ మనం సీరియస్ గా ఫాలో అవ్వలేకపోతాం. సో అది చాలా ఇంపార్టెంట్. డివోటీస్ హ్యావ్ టు రీడ్. అందుకే అప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ ఈజీలీ మనం ఒక డిఫికల్ట్ పరిస్థితి వచ్చినా కూడా, కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా మనకి ఇమీడియట్ గా ఆ పరిస్థితికి సంబంధించిన వర్సెస్ కానీ ఏదో ఒకటి గుర్తొస్తాయి. మనం విన్న ఫిలాసఫీ అవన్నీ కూడా గుర్తొచ్చి ఇమీడియట్లీ వి బికమ్ మనకి పాసిఫైడ్ అన్నమాట. అండ్ వేరే వాళ్ళకి ప్రీచ్ చేయడానికి కూడా, ఇప్పుడు ప్రీచింగ్ అంటే ఏంటి ఫస్ట్ మనకి ఏమైనా తెలియాలి కదా! ఏమీ తెలియకుండా ప్రీచింగ్ అని పెద్ద వెళ్ళిపోతే మనం ఏమని చెప్తాం వాళ్ళకి. సో మనకి ఫస్ట్ క్లియర్ గా తెలియాలి. అట్లీస్ట్ వాట్ ఎవర్ వి ఆర్ వాంటింగ్ టు స్పీక్ మనకి క్లియర్ గా అండర్‌స్టాండింగ్ ఉండాలి దాని గురించి. లేకపోతే మనం కూడా ప్రభుజీ, ఐ మీన్ మనం బుక్స్ రీడ్ చేసినప్పుడు మీరు చెప్పారు కదా ట్రాన్సెండెంటల్ ప్లెజర్ వస్తుంది. బట్ ఒకప్పుడు ఐ మీన్ జస్ట్ నోయింగ్, రీడ్ చేసేటప్పుడు ఓన్లీ నోయింగ్ తెలుస్తుంది. అంటే కృష్ణాస్ పాస్ట్ టైం, గోవర్ధన హిల్ లిఫ్ట్ చేసింది అదంతా, ఆ దామోదరాష్టకం అవన్నీ చదివినప్పుడు ఓకే ఇలా ఉన్నాడు కృష్ణుడు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ మీన్ తెలుసుకుంటాం అంతే. కానీ దట్ ఫీలింగ్, ఆ ఫీలింగ్ రావాలంటే మనం ఏం చేయాలి? ఐ మీన్ అది మన ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోనే అవుతాం కదా! అది అంటే మనమై మనం ఫీల్ అవ్వాలి దాంట్లో. అంటే వేరే వాళ్ళు తెచ్చి ఇచ్చేది కాదది. సో అది మన లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియన్స్ చేసి ఫీల్ అవ్వగలుగుతామా? లేకపోతే అది ఎలా వస్తుంది మనకి? స్పిరిచువల్ అడ్వాన్స్‌మెంట్‌తో ఇవన్నీ వస్తాయి. అదే 3 సింప్టమ్స్ ఏమిటంటే ఫస్ట్ విల్ బికమ్ ఇంక్రీజింగ్‌లీ డివోటెడ్. మీరు 11-42 ఓపెన్ చేస్తారు. సో ఈ 3 లక్షణాలు కనిపిస్తాయన్నమాట. ఏమిటవి? ఫస్ట్ మనలో భక్తి అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. డివోషన్. దాని తర్వాత డైరెక్ట్ పర్సెప్షన్. పరేషాన్
పరేషానుభవో విరక్తి మూడోది. భక్తి, పరేషానుభవో విరక్తి, అన్యత్ర చైవ త్రికైకకాల ప్రపద్యమానస్య యథాశ్నతస్సు సృష్టి పుష్టి క్షుదపాయోనుఘాసం. భావం చదువుతారా? భోజనము చేసేడి వ్యక్తికి ప్రతి ప్రతి ముద్దతో సంతృప్తి, పోషణ, ఆకలి నివృత్తి ఏకకాలమున అధికారికముగా కలిగేడి రీతి దేవదేవుని ఆశ్రయించిన వానికి భక్తి, భగవానుని ప్రత్యక్షానుభూతి, ఇతర విషయముల పట్ల విరక్తి అను 3 భావములు ఏకకాలమున కలుగుచుండును. సో భగవానుని పట్ల భగవానుని ప్రత్యక్షానుభూతి. సో ఇది ఇంక్రీజింగ్ గా మనం ముందరికి వెళ్తున్న కొద్దీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ అడ్వాన్స్మెంట్ తోనే వస్తుంది. సో మనం అదే సాధన భక్తి అంటే, వైదిక భక్తి అంటే మనం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట. ఆచార్యులు చెప్పినవన్నీ కూడాను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవడం వలన మనం ఆటోమేటిక్ గా ఈ సిమ్టమ్స్ మనలో మనం చూసుకుంటాం అన్నమాట. సో ఆ బ్లిస్ అనేది ఇట్ విల్ కమ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. సో ఇప్పటికి మీరు చెప్తున్న దాని ప్రకారం కృష్ణ బుక్ లో కృష్ణుడు లీలలు వీటన్నిటి గురించి చదివినట్టు, కానీ దానికి అవే కాకుండా భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, నెక్టర్ ఆఫ్ డివోషన్, వీటిల్లో ఏంటంటే ఈ భక్తి మార్గం గురించి చాలా వివరంగా ఆ సిద్ధాంతం అనేది అది చాలా 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 ఇంపార్టెంట్. ఈ లీలలు ఇవన్నీ స్టోరీ లాగా బాగుంటుంది, కృష్ణుడు ఇలా చేశాడు అలా చేశాడని, కానీ అన్ని కూడాను దివ్యమైనవి. అండ్ దెన్ వీటి వెనకాల అసలు అర్థం ఏమిటి, ఇవన్నీ ఆచార్యులు ఏంటంటే ఈ బుక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం వలన, అవన్నీ చదవడం వలన, నెక్టర్ ఆఫ్ డివోషన్ ఇవన్నీ కూడా చదివితే అందులో చాలా చాలా వివరాలు అన్నమాట. అవి చదవడం వలన దాట్ విల్ గివ్ రైజ్ టు దట్ బ్లిస్ అండ్ ఆల్ దట్ అన్నమాట. సో అది కొద్ది కొద్దిగా వస్తుంది. మనం అన్ని ఓవర్ నైట్ మనకి ఇప్పుడు అన్ని కావాలి, నాకు భక్తి కూడా కావాలి, నాకు ఏంటి అన్ని నాకు ఒకటే రోజులో కావాలంటే కుదరదు కదా. కొద్ది కొద్దిగా అన్నీ వస్తాయి. అంటే మీరు చెప్పినట్టే మాతాజీ, భోజనం చేస్తే సంతృప్తి, పోషణ ఇలా మనకే తెలియాలి, అది ఒకరు ఇచ్చేది కాదు. సో అట్లా మేము కూడా తింటున్నాం అంతే, ఇంకా అన్ని మాకు కూడా తెలియదు. ఫస్ట్ థింగ్ మనకు ఆ నమ్మకం ఉండాలి, నేను రైట్ పాత్ లో ఉన్నాను, ఇప్పుడు కరెక్ట్ పాత్ లో ఉన్నాను, ఇదే ఫాలో అవుతూ ఉంటే ఇవి దీస్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ యాంటిసిపేట్ అని, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ షుడ్ లుక్ అవుట్ ఫార్. సో అవి వచ్చేంత కాలం మనం వీ హ్యావ్ టు బి పేషెంట్ అనమాట. కృష్ణుడు ఏంటి ప్రామిస్ చేశాడు కదా భగవద్గీతలో, క్షిప్రం భవతి ధర్మాత్మ సశ్వత్ శాంతిం నిగచ్చతి. తొందరగానే చాలా త్వరలో మనకి సశ్వత్ శాంతిం అంటే నిజమైన శాంతి అనేది మనకు కలుగుతుంది. ఎంత త్వరగా అనేది అది కృష్ణుడికే తెలుసు. మనలో ఈ సిన్ఫుల్ రియాక్షన్స్ ఇవన్నీ తగ్గి ఇవన్నీ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంది. అండ్ ఎస్పెషలీ దీక్ష తర్వాత ఏమిటంటే, దీక్ష మీరు ఆల్రెడీ దీక్ష తీసుకున్నారా మాధవి? లేదు ప్రభుజీ, ఇంకా లేదు. ఓకే, సో మీరు ఇప్పటికీ ఆ దీనిలో ఉండండి, మీరు దీక్ష తీసుకోవడానికి రెడీ అవ్వండి. దానికి ఏమైతే కావాలో అవన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ చేయండి. దీక్ష తర్వాత ఏమిటంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్ అన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో. అప్పుడు ఏమిటంటే గురువు మనకి దీక్ష ఏమిటంటే బేసికలీ ఒక కాంట్రాక్ట్ లాగా, గురువుతో మనం ఇప్పటి నుంచి ఈ నియమాలు ఇవన్నీ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాం అని ఒక ప్రామిస్, ఒక ప్రతిజ్ఞ తీసుకోవడం అనమాట. దానితో ఏమిటంటే గురువు కూడా హీ విల్ టేక్ చార్జ్ ఆఫ్ us అండ్ మనకి ఏమిటంటే ప్రసాదిస్తాడు అనమాట గురువు. అదే కాకుండా ప్రభు ఐ థింక్ మీరు బ్రేక్ అయినారా? నేను బ్రేక్ అయినా? ఇప్పుడు ఓకే ప్రభు, చెప్పండి. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్ అనిపిస్తుంది. ఓకే, సో దివ్య జ్ఞానం ఒకటి ప్రసాదిస్తారు గురువు. అదే కాకుండా ముందరున్న పాప ఆల్ ద సిన్ఫుల్ రియాక్షన్స్, మనం బర్డెన్ అనేది మనం మోస్తూ వస్తున్నాం ఎన్నో జీవితాల నుంచి. సో ఆ సిన్ఫుల్ రియాక్షన్ బర్డెన్ ఉండటం వలన మనం అంతగా ముందరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ బర్డెన్ అనేది గురువు తీసేస్తారు అనమాట మన నుంచి, మన భుజాల పై నుంచి. సో దానివల్ల మనం ఈజీగా ముందరికి వెళ్ళగలుగుతాం. సో దీక్ష అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో
ఉమెన్ కూడా దీక్ష ఇంపార్టెంట్ ప్రభుజీ. ఎందుకంటే శ్రీల ప్రభుపాద వన్ వర్డ్స్ ఐ మీన్ ఒక కోట్ లో నేను విన్నాను, ఫర్ ఉమెన్ స్పిరిచువల్ మాస్టర్ ఈస్ హర్ హస్బెండ్. సో దీన్ని ఎలా రిలేట్ చేస్తారు? దట్ ఈస్ డిఫరెంట్. హస్బెండ్ అంటే శిక్ష గురువు లాగా, కానీ దీక్ష అనేది ఒక దీక్ష గురువు నుంచి, ప్రభుపాదుల వారి నుంచి మనం దీక్ష తీసుకుని, విమెన్ మ్యాన్ ఇదంతా ఒకటిగా మెటీరియల్ దీని నుంచి మనందరం కూడా జీవులం కదా. సో ఈ దీక్ష అనేది, ఆ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఒక గురువు ద్వారానే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. సో ఇది ఒట్టిగా ఎక్స్టర్నల్ బాడీ కదా, ఇవాళ వర్సే ఇది. మనం ఒట్టిగా ఇది బట్టల్లాగా, ఈ శరీరం అనేది ఒట్టిగా వస్త్రాల్లాగా. అదే మనం స్త్రీ దీనిలో ఉంటాయండి, పురుషుని దీనిలో ఉంటాయండి. యాక్చువల్లీ మనందరం కూడాను జీవులం అనమాట. ఒట్టిగా వస్త్రాల్లాగా మారుతూ ఉంటాయి, అప్పుడప్పుడు ఇలా అప్పుడప్పుడు అలా. కాకపోతే మనం గురువుని అంగీకరించి మనం అప్పుడే కృష్ణుని దగ్గరికి చేరుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడాను అప్పుడు ఇంకా చాలా క్లియర్ గా మనకు అర్థం అవుతాయి. దీక్ష తీసుకున్న తర్వాత ఇవి ఇంకా చాలా ప్రామినెంట్ గా మనకు తెలుస్తాయి, ఈ సిమ్టమ్స్ అన్ని కూడా. అందుకే దీక్ష అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చెప్పిన భోజనాలు దీక్ష తర్వాత పెడతారు మాతాజీ. విందు విందు భోజనాలు అంటారు కదా. ఇక్కడ చేసే భోజనం, అది ఇక్కడ చెప్పిన భోజనం అప్పుడు దీక్ష తర్వాత. అప్పుడు ఈ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, మీకు ఈ చేంజెస్ ఎక్కువ కలుగుతాయి అన్నమాట. You can go to ఏంటి 15108 పర్పోర్ట్ లో మధ్యలీల 15108 పర్పోర్ట్ లో అదీక్షితస్య వామోరు ఒక వర్స్ ఉంటుంది కదా పర్పోర్ట్ లో. మీరు ఆ వర్స్ కి వెళ్ళి ఆ ట్రాన్స్లేషన్ చదివిన. మనం దీక్ష తీసుకోకపోతే ఎంత ప్రమాదకరం అనేది ఇందులో ఉందన్నమాట పర్పోర్ట్ లో. ఇంకా ఇది దీక్ష అర్థం అన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దివ్య జ్ఞానం ఇది. Unless one is initiated by a bona fide spiritual master, all his devotional activities are useless. A person who is not properly initiated can descend again into the animal species. అది సో అంత ముఖ్యం అన్నమాట దీక్ష అనేది. తీసుకోకపోతే మనం చేస్తున్న సోకాల్డ్ భక్తి ఇదంతా కూడాను యాక్చువల్లీ యూజ్లెస్ అన్నమాట. పెద్దగా దీనికి ఏం విలువ లేదు. దీక్ష తీసుకున్న తర్వాత అక్కడ మొదలవుతుంది మన భక్తి అనేది. అందుకే దాన్ని ఇనిషియేషన్ అంటారు. ఇనిషియేషన్ అంటే మొదలు, ఇనిషియల్ కదా, అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట మన ఆధ్యాత్మిక జీవితం అనేది. అంతవరకు ఇంకా మొదలవలేదు, మనం ఒట్టిగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనం ఫస్ట్ ఒక మనిషి స్థాయి దాకా వచ్చి 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మనుషులు చేయాల్సిన పనులు. సో దానికి మనం ట్రైన్ చేసుకుంటున్నాం అనమాట ఒట్టిగా ఆ పొజిషన్ కి రావడం అంతే. Thank you so much ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడంతా కొంచెం క్లియర్ గా ఉంది. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అవ్వన వాళ్ళు ఉన్నారా? మనోజ్ఞ మాతాజీ, మీరు ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నారా? హరే కృష్ణ ప్రభుజీ. అవును ప్రభుజీ. మీరు ఎలా అనిపించింది క్లాసు? బాగుంది ప్రభుజీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు ప్రభుజీ. ఓకే. మీరు ఎలా తెలిసింది మీకు? పవిత్ర మాతాజీ చెప్పారు ప్రభుజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అఫ్ కోర్స్ మీరు పవిత్ర మాతాజీ కూడా అడిగితే ఆవిడ కూడా చెప్పగలరు. మీరు గ్రూప్ లో ఉన్నారా మాతాజీ? ఉన్నాను ప్రభుజీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గ్రూప్ లో అడగండి, పర్వాలేదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐ థింక్ వి కెన్ ఎండ్ ప్రభు. షూర్ ప్రభు. ఆల్రెడీ క్వైట్ లేట్ కూడా అయింది కదా, 10:40. షూర్. థ్యాంక్స్ అండి, అందరికి జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు. వచ్చే వారం నెక్స్ట్ శ్లోకంతో కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.